హాయ్ ఎవ్రీవన్, మీరు వింటున్నది మన వాయిస్ మీ ఆర్జే నాగేంద్రతో. సో అందరికీ తెలిసినట్టే నేను ప్రతి వారం నీ స్వరం అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చేస్తున్నాను కదా. ఇవాళ ఒక కొత్త షో, కొత్త ఇంటర్వ్యూ షో విత్ మ్యూజిషియన్స్ తీసుకొచ్చేసాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో ఇవాల్టి మన షో పేరు సరదాలు సరిగమలు విత్ మీ ఆర్జే నాగేంద్ర. సో మన స్పెషల్ గెస్ట్ ఎవరా అని మీరు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. మన స్పెషల్ గెస్ట్ వచ్చేసి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి? ఒక సూపర్ సింగర్ 8 రన్నర్ అప్ గా ఇంట్రడ్యూస్ చేయాలా? లేదా ఒక సూపర్ టాలెంటెడ్ కర్ణాటిక్ వోకలిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేయాలా? లేదా టాలీవుడ్ సూపర్ ప్లేబ్యాక్ సింగర్ అరవింద సమేతలో ఎడపోయినాడు అనే సూపర్ సాంగ్ పాడిన ఒక టాలెంటెడ్ సింగర్ గా ఇంట్రడ్యూస్ చేయాలా? నాకైతే తెలీదు. విత్ నో అదర్ డిలే, లెట్ మీ వెల్కమ్ నిఖితా శ్రీవల్లి అక్క టు మన వాయిస్. హలో. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్. ఐయామ్ ఫైన్. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అక్క. థ్యాంక్ యూ సో యాహ్! మచ్ ఇలా మన యాహ్! వాయిస్ ప్లాట్‌ఫార్మ్ కి వచ్చినందుకు చాలా సంతోషం. యాహ్! థాంక్ యూ. నాకు కూడా ఈ అవకాశం ఇప్పించినందుకు మీ మన వాయిస్ టీమ్ అందరికి. సో, థాంక్స్ ఎ లాట్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో. యెస్. నేను ఆల్రెడీ నీ స్వరం అనే కార్యక్రమం చేస్తున్నాను మన వాయిస్‌లో. ఇది నా కొత్త షో విత్ హుహు. మ్యూజిషియన్స్. ఇంకా మంచి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి. వాళ్ళ గురించి ఎన్నో విశేషాలు తెలుసుకోవాలి అండ్ మంచి మంచి పాటలు పాడించాలని ఈ షోని నేను స్టార్ట్ చేశాను. సరదాలు ఆల్ ది సరిగమలు బెస్ట్. విత్ మీ నాగేంద్ర అండ్ విత్ అవర్ స్పెషల్ గెస్ట్ నిఖితా శ్రీవల్లి. సో అక్క, ఇవాల్టి ఎపిసోడ్‌ని ఒక మంచి క్లాసికల్ సాంగ్‌తో స్టార్ట్ చేయాలని నా ప్రార్థన. ఓకే. ష్యూర్. ఎనీవేస్ మనం అంటే నీది ఫస్ట్ షో అంటున్నావు. సో, ఈ అవును. సరిగమలు ఇది. అవునక్క. అండ్ సో సరదాలు లెట్ అస్ సరిగమలు. సరదాలు సరిగమలు. సో, లెట్ అస్ స్టార్ట్ విత్ గణపతి కృతి ఓన్లీ. యెస్ అక్క. ష్యూర్. శ్రీ మహాగణపతే సురపతే శ్రీ మహాగణపతే సురపతే శ్రీ మహాగణపతే సురపతే సిద్ధి వినాయక నమోస్తుతే శ్రీ మహాగణపతే సురపతే సిద్ధి వినాయక నమోస్తుతే శ్రీ మహాగణపతే సోమశేఖరనుత సుముఖదయానిదే సోమశేఖరనుత సుముఖదయానిదే కరణ సుధానవ సుందర వామన రూప సుధీమణి శుభకర చాప సని పమ గమ గమరి స గమ పని పమ గమరి రి సరి సమ గ పమని పసని రి స రి సని సని పని పమ పమరి సరి రి గ గమ మ ప పద దని ని స సరి గమరి సని పమ గమరి ని సరి మరి సరి స మ పని దని పని ప ని సరి మరి సరి శ్రీ మహాగణపతే కరణ శ్రిత జన కుశల వికారణ విశ్వ వందిత చరణ కరణ శ్రిత జన కుశల వికారణ విశ్వ వందిత చరణ కారణ మాం కృపయా శోభ వరణ వదన సురచిత నత సుఖ కారణ విఘ్న నివారణ శుభకర సాప సని పమ గమ రి స గమ పని పమ గమరి రి సరి సమ గ పమని పసని రి స రి సని సని పని పమ పమరి సరి రి గ గమ మ ప పద ని ని స సరి గమరి
సని పమగ మరి నిసరి మరి సరి స మప నిసని పని ప నిసరి మరి సరి శ్రీ మహాగణపతే సూరపతే సిద్ధి వినాయక నమోస్తుతే శ్రీ మహాగణపతే. వావ్! 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 అక్క. చాలా చాలా థాంక్స్. చాలా మంచి సాంగ్‌తో ఇవాల్టి మన ఎపిసోడ్‌ని ప్రారంభించారు. ఆ గణపతి ఆశీస్సులు మనందరికీ ఉండాలి. ఇలానే నేను మరిన్ని మంచి మంచి షోస్ చేయాలి. అండ్ మీరు కూడా మంచి షోస్ చేయాలి అని కోరుకుంటున్నాను. అండ్ థాంక్స్ అక్క. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ నీకు కూడా. థాంక్స్ అక్క. థాంక్ యూ. చాలా మంది మన వాయిస్ ప్రేక్షకులు మీకు కామెంట్స్ పెడుతున్నారు. హాయ్, గుడ్ మార్నింగ్. చాలా అద్భుతమైన వాయిస్ అంటున్నారు విఠల్ గారు. థాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మీరు మచ్. మన వాయిస్ ప్రేక్షకుల కోసం ఏం చెప్తారు? సో చాలా బేసిక్‌గా అందరూ ఇంట్లోనే ఉండి సేఫ్‌గా ఉంటున్నారని అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. మీరందరూ మంచిగా దీన్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ఈ టైంలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. సో ఇంకా మంచి మంచి వాళ్ళని తీసుకురావాలి. మీరు కూడా మీ మన వాయిస్ టీమ్ అంతా. అండ్ అందరికీ కూడా నా హాయ్. యాహ్! ష్యూర్. అందరూ మీ ప్లీజ్ ఇంట్రొడ్యూస్ హర్ అంటున్నారు. యాహ్! 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 నిఖితా శ్రీవల్లి అక్క సూపర్ సింగర్ 8 రన్నర్ అప్ అండ్ సూపర్ టాలెంటెడ్ సింగర్ 'అరవింద సమేత' మూవీలో 'ఎడబోయినాడో' అనే సూపర్ సాంగ్ పాడారు. ఇంకా చాలా చాలా మంచి క్లాసికల్ వోకలిస్ట్. మీకు ఇవన్నీ మన ఇంటర్వ్యూలో నేను చూపిస్తాను. ఎంత టాలెంటెడో అక్క. సో హియర్ వి గో అక్క. చెప్పండి. సో మీరు చెప్పండి. అక్క, ఇవాల్టి మన కార్యక్రమాన్ని ఒక మంచి క్లాసికల్ సాంగ్‌తో స్టార్ట్ చేసాం. అండ్ నాకు మీ చైల్డ్‌హుడ్ గురించి తెలుసుకోవాలని ఉంది. మీరు చైల్డ్‌హుడ్‌లో ఎలాంటి కిడ్? నాటీయా? స్టూడియస్సా? లేదు లేదు. నేను చాలా కామ్ యాక్చువల్లీ. అసలు అల్లరి చేసేదాన్ని కాదు అనేసి మమ్మీ చెప్తూ ఉంటారు ఆల్‌వేస్. ఓకే. ఆహ్, చాలా కామ్. అంటే నేను నా ఏజ్ నాకు అరౌండ్ 9 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఆ టైంలోనే ఒక హిందీ ఛానెల్‌లో వచ్చిన సాంగ్స్ అన్నీ పాడేసేదాన్ని అని చెప్పేవారు. సో అది ఓకే. చూసి ఓకే దీనికి మ్యూజిక్ బాగా వస్తుందని చెప్పి నాకు అప్పుడు 6 ఇయర్స్. అంటే ఓకే. అంతవరకు ఇంకా ఏమి మ్యూజిక్ చెప్పలేదు. బట్ నేను పాటలు పాడేదాన్ని. సో 6 ఇయర్స్ ఏజ్‌లో ఒక కాంపిటీషన్‌కి తీసుకెళ్తే, ఆ కాంపిటీషన్‌లో తన్మయ్ క్రియేటర్స్ వాళ్ళు చేశారిది. సో ఓకే. ఆ కాంపిటీషన్‌కి తీసుకెళ్తే అందులో నాకు స్టేట్ వైడ్‌లో ఆల్‌మోస్ట్ 2000 మెంబర్స్ రాగా దాంట్లో నాకు ప్రైజ్ రాగానే ఇంకా చాలా గట్టిగా సంకల్పించారనమాట ఇంట్లో. ఎలాగైనా సరే మ్యూజిక్ నేర్పించాలి. ఊరికే నేర్పించి తీసుకెళ్తేనే వచ్చింది కదా అని. సో 8 ఇయర్స్ ఏజ్‌లో అప్పుడు నన్ను సంగీత జనకులంలో జాయిన్ చేశారు. వావ్! అక్కడొక 5 ఇయర్స్ నేను మ్యూజిక్ నేర్చుకొని, ఇప్పుడు శ్రీమతి ముట్నూరి జలజాక్షి గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. ఓకే. అక్క, యాహ్! 6 ఇయర్స్ ఏజ్‌లో మనం రైమ్స్ పాడతాం. అదే ఏజ్‌లో మీరు స్టేట్ వైడ్ కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్. ఎలా అక్క? యాహ్! ఎలా సాధ్యపడిందది? అది మా అమ్మ వల్లే. సో, సో ముందు ఫస్ట్ గురువు మా అమ్మనే అంటాను. ఫస్ట్ అలా అంటే నేను పాడుతున్నాను అనేసి అమ్మకు ఊరికే ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. సరదాగా తీసుకెళ్దాం. పాడుతోంది కదా! ఊరికే లెట్ అస్ ట్రై చిన్న పిల్ల అనేసి నేర్పించి తీసుకెళ్ళింది. సో, ఫస్ట్ నాకప్పుడు నేర్పించిన సాంగ్ 'జీన్స్‌లో' పువ్వుల్లో దాగున్న వావ్! పళ్ళెంతో అతిశయం ఆ పాట. అది అయ్యాక అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ వస్తుంది దీనికి అని. ఏదో సరదాగా ఊరికే తీసుకెళ్దాం అని చెప్పి తీసుకెళ్లారు. అనుకోకుండా నెక్స్ట్ రౌండ్‌కి నన్ను సెలెక్ట్ చేశారు. వావ్! ఇంకా సూపర్. అప్పటికప్పుడు ఏం నేర్పించాలో అర్థం కాలేదు మా మమ్మీకి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని పక్కన కూర్చోపెట్టి అప్పటికప్పుడు అంటే చాలా వెంటనే గ్రాస్ప్ చేసేదాన్ని ఏం చెప్పినా సరే ఇమ్మీడియేట్‌గా. ఓకే. సో, ఇమ్మీడియేట్‌గా అప్పటికప్పుడు 'మెరుపు కళల్లో' వెన్నెలవే వెన్నెలవే ఆ వావ్! సాంగ్ నేర్పించింది. సో, అక్క, ఆహ్, ప్లీజ్ పాడతారా మా కోసం? మీ వాయిస్‌లో ఆ సాంగ్ యాహ్! వినాలని చాలా చాలా బావుంటుంది. హ్మ్. ఓకే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల పొత్తు సోకే ముద్దే పొత్తు తెల్లారేలోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి
వస్తావా విరహాన జోడి నీవే. వావ్ అక్క! వావ్! థ్యాంక్ యూ. అక్క మీరు క్వాలిఫికేషన్ కూడా మ్యూజిక్ తీసుకోవడం ఎంతవరకు అది సాధ్యపడింది? ఈ ప్యాషన్‌ని మన క్వాలిఫికేషన్‌గా తీసుకోవడం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో అది చాలా వరకు ఒప్పుకోరు. మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? అండ్ సో, యాక్చువల్లీ మా పేరెంట్స్ సపోర్ట్ చేసిందే మ్యూజిక్‌కి. సో, వావ్! ఎప్పుడు నాకు అడ్డయితే రాలేదు. ఏది చేసినా మ్యూజిక్ విషయంలో చాలా సపోర్ట్ చేశారు. సో, మా బేసిక్‌గా చెప్పాలంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నా కూడా నేను మ్యూజిక్ క్లాసెస్‌కి వెళ్ళేదాన్ని. సో, మ్యూజిక్ క్లాసెస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మ్యూజిక్ క్లాసెస్ మానేయడాలు. ఇన్‌ఫాక్ట్ ఒక్కొక్కసారి నేనే భయపడి, అమ్మా! ఇవాళ ఈ ఎగ్జామ్ నాకు కొంచెం టఫ్‌గా ఉంది మానస్ అంటే, లేదు లేదు ఒక 1 అవర్ అయినా వెళ్ళిరా. బికాజ్ దే యూజ్డ్ టు బిలీవ్ అంటే ఆ ఒక్క 1 అవర్ ఎంత మనం చదివామని కాదు. ఆ 1 అవర్ బ్రేక్ అది ఒక మెడిటేషన్ లాగా మ్యూజిక్ ఈస్ లైక్ ఎ మెడిటేషన్. సో, ఆ 1 అవర్ నేను గోల చేసి అమ్మో! నాకు భయంతో వెళ్ళినా కూడా మ్యూజిక్ క్లాస్‌కి నాకు ఆ రిలాక్సేషన్ మళ్ళీ ఇంటికి రాగానే కొంచెం ఈజీగా ప్రశాంతంగా యూ నో ఏవైనా చేయాలన్న కాన్సంట్రేషన్ కూడా పెరిగేది. సో, కంప్లీట్‌గా ఆ సపోర్ట్ ఇప్పటికి నాకు జరుగుతూనే ఉంది. దేనికి నో చెప్పలేదు. ఇప్పుడేమైనా రికార్డింగ్స్ వచ్చినా, ఏమైనా వచ్చినా సరే, సో, హాయిగా నన్ను పంపిస్తారు. ఓకే. వద్దు, చేయొద్దు అన్నదేం లేదు. సో, 100% సపోర్ట్ నా ఫ్యామిలీ నుంచి మొత్తం మా డ్యాడీ వాళ్ళు గాని, మా మమ్మీ వాళ్ళు, అమ్మమ్మ వీళ్ళందరూ, మావయ్య అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈచ్ అండ్ అంటే ప్రతి ఒక్కళ్ళ పేరు చెప్పుకోవాలి. మా డ్యాడీ, మా మమ్మీ, మావయ్య, పిన్ని అందరూ ప్రతి ఒక్కళ్ళ హ్యాండ్ ఇందులో ఉంది అన్నమాట. సో, వావ్! ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు, ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు అలా సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నో వన్ ఎవ్వరు నన్ను డిస్కరేజ్ చేయడం అన్నది లేదు. మా డ్యాడీ సైడ్ ఫ్యామిలీ అందరూ కూడా అట్లనే సపోర్ట్ చేశారు. మమ్మీ సైడ్ కూడా అట్లనే సపోర్ట్ చేశారు. అక్క మీరొక లైవ్ ఎగ్జాంపుల్ ప్యాషన్‌ని, ప్రొఫెషన్‌ని ఒకటే చేసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఎంఏ మ్యూజిక్‌లో మీరు. సో కంగ్రాచ్యులేషన్స్ అక్క. అసల అది థాంక్ ఎలా పాసిబుల్ అయింది? థాంక్ యూ. ఇట్స్ నాట్ సో ఆహ్, ఈజీ అంటారు కదా! చాలా కష్టం అది. అంటే నేనొకటి నమ్ముతానేంటంటే, మనం ఇష్టంగా ఏమైనా చేస్తే మాత్రం అది జరుగుతుంది. ట్రూ అక్క. యాహ్! సో, ఇప్పుడు నాకీ ప్యాషన్ ఇది నా ప్యాషన్. అట్ ద సేమ్ టైమ్ ప్రొఫెషన్ ఇదెంతో ఇష్టంగా చేశాను. అట్ ద సేమ్ టైమ్ ఎంత ఇష్టమున్నా మన వెనకాల సపోర్ట్ కూడా ఉండాలి. సో, అంతే సపోర్ట్ నాకు మా గురువుల దగ్గర నుంచి అంటే హ్మ్, లిటరల్లీ మా గురువుగారు ఎంత సపోర్ట్ ఇస్తారంటే, బేసిక్‌గా అంటే చాలా మంది ఒక క్వెషన్ అడుగుతారు. మీరు క్లాసికల్ పాడుతున్నారు కదా! మరి మీరు మూవీ సాంగ్స్ ఎలా పాడుతున్నారు? అనేసి. ఓకే. బట్ మా గురువుగారు ఎప్పుడు దానికి అడ్డు చెప్పలేదు. ఆవిడెప్పుడు ఒకటే అంటారు. ఏంటంటే, అంటే ఆవిడ అంటే మ్యూజిషియన్స్ ఆ పెద్దవాళ్ళ దృష్టిలో సంగీతం ఏదైనా సంగీతమే. ఇది సంగీతం, అది సంగీతం కాదు అన్నది లేదు. సో, మా గురువుగారు ఒకటే అంటారు. "ఏమో నువ్వు ఎందులో ఫ్లెచ్ అవుతావో ఎవరికీ తెలీదు. సో, వచ్చిన దాన్ని దేన్ని వదలొద్దు. హాయిగా నేను దేనికి అడ్డు చెప్పను. నీకు ఎందులో వెళ్తే నువ్వు అందులో వెళ్ళు" అనేసి అంత సపోర్ట్ చేసిన గురువుగారు ఉన్నారు కాబట్టే నేను కూడా అంత ధైర్యంగా అన్నిట్లోనూ నేను అంటే అటు క్లాసికల్ సైడ్, ఇటు ప్లే బ్యాక్ వైపు కూడా అడుగు వేయగలిగాను. మా యెస్. గురువుగారనే చెప్పుకోకూడదు. మా గురువుగారు ఫ్యామిలీ మొత్తం అంటే ఆహ్, మా గురువుగారి సుందర్ అంకుల్ వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు అంటే ప్రతి ఒక్కళ్ళు ఐ డోంట్ నో ఎంత అదృష్టవంతురాలినో ఈ విషయంలో మాత్రం. గురువుగారే కాకుండా గురువుగారి ఫ్యామిలీ, ఇటు నా ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు ఇంత సపోర్ట్ చేశాక సో ఆటోమేటిక్‌గా నాకు ఈ ప్రొఫెషన్ ఇష్టం. సో ఈ 2 కలిసేసరికి అది ఆబ్వియస్‌లీ ఇట్స్ ఎ పాసిబుల్ థింగ్. సూపర్ అక్క. సూపర్. మన వాయిస్ ప్రేక్షకుల కోసం ఒక అన్నమయ్య పాట అడుగుతున్నారు. ఓకే. అన్నమయ్య సాంగ్ ఒకటి పాడగలరా? ఓకే. ఫైన్. సో, కొంచెం 'చక్కని తల్లికి చాంగుబళ' పాడతాను. సో, అందరికి ష్యూర్ అక్క. కొంచెం తెలిసిన ఆ! తెలిసిన కీర్తన సాంగ్ అది. కదా! యాహ్! చక్కని తల్లికి చాంగుబళ తన చక్కర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ
కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సడుపు చూపులకు చాంగుభళ కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సడుపు చూపులకు చాంగుభళ పలుకుల సొలపుల పతితో కసరడి చలములాలుకకు చాంగుభళ పలుకుల సొలపుల పతితో కసరడి చలములాలుకకు చాంగుభళ చక్కని తల్లికి చాంగుభళ తన చక్కెర మోవికి చాంగుభళ చక్కని తల్లికి చాంగుభళ. సూపర్ అక్క, సూపర్. చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్యాన్స్ అనుకుంటా చాలా మంది లైవ్ వచ్చారు అండ్ దే ఆర్ ఆస్కింగ్ నిదరే కళ అయినది సాంగ్ పాడతారు. కొంచెం గ్యాప్ తర్వాత నాకు కొన్ని క్వశ్చన్స్ Yeah. ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ Yeah. కూడా అడిగేశాక పాడతారు. ఈ గాత్రం కూడా చాంగు బల నిఖిత గారు. థ్యాంక్ యూ విఠల్ గారు. విఠల్ థ్యాంక్ గారు యూ సో మన మచ్ వాయిస్ విఠల్ కి గారు. టాప్ ఫ్యాన్. ఓ వెరీ నైస్. హాయ్ విఠల్ గారు, నా వైపు నుంచి మీకు హాయ్ అండ్ చాలా థ్యాంక్స్ మీరు మీ కమెంట్స్ ఇస్తున్నందుకు. ఎస్. ప్రైవేట్ సాంగ్ లైక్ అమ్మ దొంగ కెన్ యూ సింగ్ ఫర్ అస్ నిఖిత? ప్రైవేట్ సాంగ్ లైక్ అమ్మ దొంగ అంట. ఐఎమ్ అమ్మ సారీ. దొంగ నిన్ను చూడకుంటే అంట. ఓకే, ఓకే ఫైన్. కొంచెం. ఎస్ అక్క, ఒక క్వశ్చన్ ఉంది. Yeah. మీరు ప్రతిభ పురస్కారం స్టేట్ నుండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి వచ్చింది కదా, అది ఏ ఏజ్ Yeah. లో వచ్చింది, ఏ సందర్భంలో? అది నేను ఎంఏ మ్యూజిక్ లోనే నాకు టాప్ వచ్చినప్పుడు అప్పుడే వచ్చింది. అంటే 2015 లో వచ్చింది నాకు ప్రతిభా పురస్కార్ అవార్డ్. ఓకే. సో ఎంఏ మ్యూజిక్ లో ఐ వాజ్ టాపర్. సో అలా మా నాకు గవర్నమెంట్ నుంచి సో అవార్డ్ వచ్చింది. ఎడ్యుకేషన్ అకాడమిక్స్ లో ప్రతిభా పురస్కార్ అవార్డ్ వచ్చింది. ఓకే సూపర్ అక్క. అండ్ మీరు క్లాసికల్ కన్సర్ట్స్ లో చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళ ముందు పాడుంటారు. మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏది అని అడిగితే ఏం చెప్తారు? ఎక్స్పీరియన్స్ అంటే యాక్చువల్లీ ఒకప్పుడు అంటే ఎస్విబిసి వాళ్ళు కాంపిటీషన్ లాంటిది పెట్టారు. దాంట్లో అన్ఫార్చునేట్ గా నాకు కంటిన్యూ చేయలేకపోయాను. ఐ వాజ్ సిక్. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ కి, బట్ ఫస్ట్ ఎపిసోడ్ కి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఒక కృతి పాడాను, అఠాణా రాగంలో ఏలా నీ దయరాదు. అది పాడాక దాని తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వేదవల్లి గారు చాలా పెద్ద విద్వాంసురాలు. వేదవల్లి గారు స్పెషల్ గా నన్ను మెన్షన్ చేసి ఆ అమ్మాయి ఎవరు, చాలా బాగా పాడింది, ఆ రారా దేవాది దేవ అన్నప్పుడు నిజంగానే పిలిచిందా అన్నట్టు పాడింది అని. ఇప్పటికీ నేను ఆ కమెంట్ మర్చిపోలేను. అంటే అంత పెద్ద గొప్ప మ్యూజిషియన్ నుంచి ఆ కమెంట్ రావడం అన్నది ఇట్స్ లైక్ నా అదృష్టంగా తీసుకుంటున్నాను. సో కచేరీల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేయడం, నాకు బెస్ట్ కాన్సర్ట్స్ అవార్డ్స్ రావడం, ఇవన్నీ కూడా ప్రతిదాని అంటే నేను చెప్పలేను పలానాది అని చెప్పలేను. బట్ ఓకే, దాంట్లో తీసుకుంటే ఇది కాన్సెప్ట్ కాకపోయినా బట్ ఆ ప్రోగ్రామ్ లో నన్ను చూసి నన్ను గుర్తు పెట్టుకొని పర్టికులర్ గా అఠాణా రాగం పాడిన అమ్మాయి ఈ ఏలాని దయరాదు అంటే అంతమంది కాంటెస్టెంట్స్ దగ్గర నుంచి నన్ను గుర్తు పెట్టుకొని నన్ను మెన్షన్ చేయడం అనేది ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ టు మీ. ఎస్ ట్రూ అక్క. చాలా చాలా ఇంకా మంచి కాన్సర్ట్స్ మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అక్క, మీరు ఫస్ట్ టీవీలో సింగింగ్ రియాలిటీ షో ఏది పార్టిసిపేట్ చేశారు? చిన్నప్పటి నుండి ఏమైనా పార్టిసిపేట్ చేశారా? చిన్నప్పటి నుంచి అంటే యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అప్పట్లో వన్స్ మోర్ ప్లీజ్ అని వచ్చేది. సో యా, ఆ వన్స్ మోర్ ప్లీజ్ లో అప్పుడు వెళ్ళాను. సో దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశాను. చేసి అందులో కూడా నాకు ఫస్ట్ వచ్చింది. అది అయిపోయాక ఇంకా కంప్లీట్లీ నేను అసలు ఆల్మోస్ట్ 15 years వరకు నాకు మూవీ సాంగ్స్ అంటే తెలియని విధంగా ఓన్లీ క్లాసికల్ లోనే ఉండిపోవడం. సో అందుకే ఇప్పటికీ నాకు ఏంటంటే సూపర్ సింగర్ అయితే అయ్యాక మళ్ళీ ఇప్పుడు కూడా నేను క్లాసెస్ చెప్పడం అండ్ ఈ క్లాసికల్ లో ఎక్కువ ఉండడమే అయిపోయింది. సో నాకు కొంచెం అందుకే మూవీ సాంగ్స్ వింటాను కానీ ఎక్కువ యూనో లిరిక్స్ గుర్తు రావడం గానీ, పాటలు ఇలా నాకు రాదనమాట. ఇలా అడగగానే నాకు కొన్ని పాటలు ఓకే ఈ సాంగా యా తెలుసు అంటాను గానీ, అంత మరి ఎక్కువగా ఉండదు. బట్ ఫైన్. సో మళ్ళీ సూపర్ సింగర్ అయితే దాని తర్వాత దానికి కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చిత్రమ్మ గారి కోసం వెళ్ళాను. ఒట్టుగా చెప్పాలంటే. నాకు ఆవిడంటే చాలా పిచ్చి, ప్రేమ.
ఆవిడని ఓకే. చూస్తే చాలు అన్న ఉద్దేశంతో వెళ్ళాను. బట్ ఆల్మోస్ట్ 'సూపర్ సింగర్ 8లో' నాకు రన్నర్ అప్ వచ్చింది. అది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సీ ఆహ్, అంతవరకు క్లాసికల్ నేర్చుకొని జస్ట్ లాస్ట్ మినిట్‌లో మూవీ సాంగ్స్ నేర్చుకొని పాడడం అనేది ఈజీ కాదు. అవును. అందరూ అంటారు క్లాసికల్ నేర్చుకుంటే మూవీ సాంగ్స్ ఈజీ అని. కానీ అది అక్షరాల తప్పు. నిజం కాదు. ఎందుకంటే మూవీ సాంగ్స్ కూడా చాలా కష్టం. అంటే వాటికి అంటూ ఒక మాడ్యులేషన్స్ కానీ, ఒక ఫీలింగ్స్ ఇవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. అవును. క్లాసికల్‌లో కూడా ఉన్నా అది దాన్ని కన్వే చేసే విధానం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అవును. రెండిటికి చాలా తేడా ఉంటుంది. సో, దాన్ని మళ్ళీ అడాప్ట్ చేసుకొని, ఆ మూవీ సాంగ్స్ అడాప్ట్ చేసుకొని, అంతవరకు వస్తానని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఎంత అంటే ఆవిడని చూడ్డానికి వెళ్ళడం ఒక ఎత్తు. చిత్రమ్మ గారితో అసోసియేట్ అయ్యి లిటరల్లీ ఆ మనిషిని ఇన్ అండ్ ఔట్ ఆ జర్నీ ఇట్‌సెల్ఫ్ లైక్ ఇప్పటికి నాకు మాట్లాడుతుంటే చిత్రం గారి గురించి గూస్ బంప్స్ వస్తూ యెస్. ఉంటాయి నాకు. నో వావ్! సూపర్ ఎంత అక్క. హెవీ ఫీలింగ్ ఉంటుందంటే షీ ఈస్ అన్ అవును. అమేజింగ్ లేడీ ఆ విషయంలో. అంటే ఆవిడని అంటే ప్రెజెంట్ ఆ సిట్యుయేషన్‌లో చూసి ఇంకా, ఇంకా, ఇంకా పిచ్చి, గౌరవం, ప్రేమ పెరిగిపోయింది. సూపర్ అలా. అక్క. సూపర్. అక్క మీరు 'సూపర్ సింగర్ 8' ఆడిషన్‌లో ఏ సాంగ్ పాడారు? ఫస్ట్ నేను ఆడిషన్‌లో? సో, అంటే వైజాగ్‌లో నేను క్లాసికలే పాడాను. ఓకే. నాకు ఓకే. చెప్పాను కదా! మూవీ సాంగ్స్ తెలీక అవును. క్లాసికల్ పాడగానే అది చూసి సెలెక్ట్ చేసేసారు. సో, ఓకే. అక్కడికి వెళ్ళాక 'అలై పొంగెర' పాడాను. అక్కడ కూడా క్లాసికలే. అక్క ఆ 'అలై పొంగెర' సాంగ్ మన వాయిస్ ప్రేక్షకుల కోసం ప్లీజ్. యాహ్! ష్యూర్. అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా నీనారస మోహన వేణుగానమున అలై పొంగెరా కన్నా ఆ నిలబడి వింటూనే చిత్తరువైనావు నిలబడి వింటూనే చిత్తరువైనావు కాలమాగినది రాదుర ప్రాయమున యమున మురళీధర యౌవనమలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా నీ ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా కన్నా ఆ. ఇది చాలా పెద్ద పాట ఇంకా పాడుకుంటూ వెళ్తే లైవ్ అయిపోతుంది. వావ్! అక్క సూపర్. యాహ్! చాలా చాలా థాంక్ యూ. పాడారక్క. అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. అండ్ మన వాయిస్ ప్రేక్షకులు కూడా చాలా మంచి కామెంట్స్ చేస్తున్నారు. అండ్ థాంక్ యూ అంటున్నారు. మీ వాయిస్‌లో చాలా మంచి గాంభీర్యం ఉంది అంటున్నారు. థాంక్ యూ సో అనురాధ మచ్ గారు. మన వాయిస్ ఆడియన్స్ అందరికి. యెస్. థాంక్స్ అక్క. అండ్ 'సూపర్ సింగర్ 8'లో మీ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఏది అంటే మీరేం చెప్తారు? సో 'సూపర్ సింగర్ 8లో' ఆహ్, ఫస్ట్ నాకు ఈ లైట్ మ్యూజిక్ ఒకటి పాడాను 'ఎత్తబోయికేలా' అని. అది నేను ఓకే. రీసెంట్‌గా ఎఫ్‌బీలో కూడా పోస్ట్ చేశాను. మళ్ళీ పాడా. ఎందుకంటే ఇప్పటికి ఇట్స్ బీన్ అంటే 2015లో ఎండ్ అయినా కూడా ఇప్పటికి ఆ సాంగ్‌కి ఉన్న రెస్పాన్స్ ఇలా అలా రాలేదు. ఓకే. సో అది నాకు బేసిక్‌గా కీరవాణి సార్ ఇచ్చారు ఆ సాంగ్ పాడమని. సో ఇప్పటికి ఓకే. బయటికి వెళ్తే మీరు పాడిన లైట్ మ్యూజిక్ సాంగ్ చాలా బావుంది అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు మళ్ళీ పాడమని. సో అలా ఆ సాంగ్ పాడడం జరిగింది. దాని తర్వాత 'కీచురాళ్ళు'కి ఇట్ యెస్. వాస్ అది నా లైక్ ఫేవరెట్ సాంగ్ అక్క. మీరు పెర్ఫార్మ్ చేసిన వాటిలో అది నా ఫేవరెట్. థాంక్ యూ. థాంక్ యూ. సో 'కీచురాళ్ళు'కి మళ్ళీ అంత రెస్పాన్స్ వచ్చింది. యాహ్! అక్క ప్లీజ్ ఆ సాంగ్ మా కోసం అండ్ నా కోసం స్పెషల్‌గా యాస్ ఎ ఫ్యాన్. ఓకే. ఓకే. కిచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్న రేకోళ్ళు పొత్తుకుక్కు వేళ పోగిరోళ్ళు రాతిరేళ సాగేయ్య రొక్కురోళ్ళు ఒళ్ళే నిదళ్ళు నిదళ్ళు లేని నిప్పు కళ్ళు కిచ్చురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు
గొంతు చించుకున్నరే ఈ కోళ్ళు పొత్తు కుక్కు వేళ పోకిరోడు రాతిరేళ సాగే రొక్కురోడు ఒళ్ళే నిదళ్ళు నిదళ్ళు లేని నిప్పు కళ్ళు కిచ్చురాళ్ళు చీకటింట మగ్గు చుచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్నరే ఈ కోళ్ళు తారలన్నీ వాడుతున్న అర్ధరాత్రి వేళలో నేల మీద వింత పాటలు హే మధ్యరాత్రి మెచ్చలోన వందు వేయు చిందులో పొట్ట నిద్ర పట్ట భద్రవేటలు పిచ్చికైక మిగిలి తగులుతుంది చచ్చినాక పట్టుకాక వెలిగి రగులుతుంది హస్తరేఖ కండలన్నీ పోయి గుండె మన్నురేయి మురాలు కీచు కీచు మన్న కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్నరే కోళ్ళు. వావ్! అక్క సూపర్. నా కోసం అండ్ మన వాయిస్ ప్రేక్షకుల కోసం ఇంత మంచి సాంగ్ పాడారు. అండ్ చాలా సో చాలా ఈ వర్సటైల్. సాంగ్ తో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఓకే. సాంగ్ అయిపోయాక యాక్చువల్లీ మా మదర్ కి ఏంటంటే ఉషా ఉత్తప్ గారు అంటే చాలా పిచ్చి అన్నమాట. ఆవిడ వావ్! వాయిస్ అన్న చాలా ఇష్టం. సో ఓకే. చిన్నప్పుడు అనుకునేవారంట నా కూతురు పుడితే ఇలా ఉషా ఉత్తప్ వాయిస్ తో పుట్టాలి అది ఇది అని. వావ్! వావ్! సో సూపర్ సింగర్ ఎట్లా ఏంటంటే మా మమ్మీ అసలు పట్టుపట్టింది కీచురాళ్ళు పాడు కీచురాళ్ళు పాడు. అసలు స్టార్టింగ్ నుంచి మాకు ఓకే. అడుగుతారు సజెషన్స్ అంటే అవును. సాంగ్స్ లిస్ట్ ఇవ్వమని. ఓకే. కీచురాళ్ళు ఇస్తున్నా గానీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. ఫైనల్ గా గ్రాండ్ ఫినాలేకి కీచురాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వావ్! సో అది నా లక్కో లేకపోతే దేవుడి కరుణో తెలీదు. అంటే గ్రాండ్ ఫినాలేకి ఆ సాంగ్ పాడేసరికి ఎఫెక్ట్ చాలా డిఫరెంట్ గా వచ్చిందన్నమాట. చాలా. సో అది అయిన తర్వాత వైజాగ్ ఉషా ఉత్తప్ గారు వస్తున్నారని తెలిసి మేము కలవడం జరిగింది. ఓకే. సో అంటే ఆవిడ మా మమ్మీకి ఇష్టం కదా! సో ఆబ్వియస్లీ అంటే నాకు కొంచెం ఈజీ అయింది. ఆఫ్టర్ సూపర్ సింగర్ 8 కొంచెం ఈ కాంటాక్ట్స్ ఇవన్నీ సో హ్మ్. కలవడం జరిగింది. వెంటనే ఆవిడకి నా సాంగ్ చూపించాను. వినిపించగానే ఆ రోజు విశాఖ ఉత్సవం అనుకుంటా. ఈవినింగ్ ప్రోగ్రామ్ దగ్గరికి రా అని చెప్పారు నన్ను. ఓకే మ్యామ్ అని చెప్పేసన్నా. సో ఆవిడని వెళ్లి కలిసాను. ప్రోగ్రామ్ దగ్గర ఈవినింగ్ వెళ్ళాను. సరే వెళ్లి ఆడియన్స్‌లో ఫ్రంట్ రోలో కూర్చున్నాను. కూర్చోగానే ప్రోగ్రామ్ అంతా అవుతుంది. కరెక్ట్‌గా మధ్యలో యూ నో ఆవిడ there is a girl who sang my song and made it very popular. I call upon Nikita, my dear Nikita, on stage to sing that song along with me అని చెప్పి ఆవిడ వావ్! పిలిచింది. సో ఆ వైజాగ్‌లో విశాఖ ఉత్సవ్ స్టేజ్ మీద ద ఒరిజినల్ సింగర్ ఉషా ఉత్తప్ గారితో కలిసి కీచురాళ్ళు పాడడం ఇస్ లైక్ అ డ్రీమ్ వావ్! కమ్ ట్రూ. ఇట్స్ లైక్ సూపర్ అక్క. దట్స్ లైక్ అ వెరీ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో మా అమ్మ కూడా చాలా ఎక్సైట్ అయిపోయారు అసల. బికాజ్ యెస్. ముందు నుంచి అనుకుంటున్న ఆ చిన్నప్పటి నుంచి నేను అనుకుంటున్న ఇది కళ్ళ ముందల జరిగేసరికి షీ ఫెల్ట్ సో హ్యాపీ. వావ్! సూపర్ అక్క. వాట్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటుంది. ఒరిజినల్ సింగర్‌తో కలిసి పాడడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. అంటే అక్కడ ఆవిడ గొప్పతనం అని చెప్పాలి. నా నా అవును. దీనికన్నా కరెక్ట్. అంటే అంత పెద్ద సింగర్ ఆ స్టేజ్ మీద నన్ను పిలిచి ఆవిడతో కలిసి అంటే జస్ట్ విని అంత నమ్మకంతో ఆవిడతో కలిసి ఆ స్టేజ్ మీద అంత మంచి మ్యూజిషియన్స్ ఆబ్వియస్లీ ఉషా ఉత్తప్ గారితో వచ్చిన మ్యూజిషియన్స్ కూడా చాలా పెద్దవాళ్లే ఉంటారు. సో అవును. అంత పెద్ద మ్యూజిషియన్స్ మధ్యలో ఆవిడతో కలిసి ఆవిడ సాంగ్ పాడడం అనేది ఇట్స్ లైక్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థాంక్ హర్ ఆ యెస్. విషయంలో. ట్రూలీ. యాహ్! అండ్ అక్క సూపర్ సింగర్ 8 ముందు, సూపర్ సింగర్ 8 తర్వాత వాట్ డిఫరెన్స్ డిడ్ యూ అబ్జర్వ్? సో ఏం పెద్ద లేదు. 8 ముందు వైజాగ్‌లోనే తెలుసు. 8 తర్వాత అందరికీ తెలుసు. యెస్. సో ఇట్స్ లైక్ థట్. సో 8 తర్వాత ఏంటంటే కొంచెం ఈ ప్లే బ్యాక్ వైపు కొంచెం అటువైపు కూడా వెళ్ళడం జరిగింది. సో అలా స్టార్టింగ్‌లో కొన్ని ఆ సాంగ్స్ పాడడం హైదరాబాద్‌లో. ఓకే. కొన్ని కన్నడలో పాడాను. ఒక 2 సాంగ్స్ కన్నడలో పాడాను. అండ్ తర్వాత అలా స్లోగా ప్లే బ్యాక్ సింగింగ్ వైపు వెళ్తూ దెన్ ఫైనల్లీ నాకు తమన్ సార్ పిలిచి అంటే ఈ తమన్ సార్ యాక్చువల్లీ శ్రీకృష్ణ అన్నని ఒక బేస్ వాయిస్ కావాలి అనగానే వెంటనే కృష్ణన్న నన్ను రిఫర్ చేయడం. కృష్ణన్న, హనుమాన్ అన్న ఇద్దరు. సో నన్ను ఓకే. రిఫర్ చేయడం. వెంటనే ఆయన కృష్ణన్న నాకు కాల్ చేసి నువ్వు కీచురాళ్ళు సాంగ్ ఇప్పుడు కూడా కీచురాళ్ళు అన్నమాట. నువ్వు కీచురాళ్ళు సాంగ్ పంపించు అన్నారు.
సో ఇమీడియట్ గా కీచరాల సాంగ్ నేను పంపించగానే ఇమ్మీడియట్ గా అన్నమాట వితిన్ ఒక 2 అవర్స్ లో నాకు ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి చేయించి పంపించారు. సో వెళ్ళి అరవింద సమేతలో ఈ ఆడబోయినాడు సాంగ్ ఫస్ట్ ట్రయల్ ట్రాక్ పాడడం. ఒక ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ వెళ్ళాను. అంతవరకు తెలీదు నేనే పాడతాను అని. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమవుతుందంటే ఒక ట్రైల్ ట్రాక్ లా పాడతాం, రఫ్ ట్రాక్ ఓకే. పాడతాం, ఓకే. మధ్య మధ్యలో లిరిక్స్ ఉంటాయి. సో అది అంతా అయ్యాక అది ఓకే అయ్యి నా లక్ అక్కడ నా సాంగ్ అంటే అంత మంచి దీంట్లో నా సాంగ్ రావడం, ఇదంతా ఇట్ హ్యాపెండ్. అక్క, అరవింద సమేత ఆడియో లాంచ్ లో మీరు పాడేటప్పుడు మేము చూసాం. ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు వర్ లిటరలీ క్రైయింగ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్. దానికోసం చెప్తారా? యా. సో ఫస్ట్ యాక్చువల్లీ ఈ సాంగ్ కన్ఫర్మ్ అయిపోయింది అని తెలిసాక నాకు దీనికి మళ్ళీ మిక్సింగ్ అవుతుంది కదా, అంటే మనకి సో మూవీకి సంబంధించి అదంతా మిక్సింగ్ అంతా రికార్డింగ్ అంతా అయిపోయాక ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, అంటే అక్కడ నరేష్ అని చెప్పి తను కూడా సింగర్ అనమాట. ఓకే. సో కాల్ చేసి ఐ షుడ్ షేర్ సంథింగ్ విత్ యూ, చాలా అర్జెంట్ అని. ఏంటి చెప్పు అంటే, అప్పుడే హరికృష్ణ గారు చనిపోయిన టైం అది. సో మూవీ ఇది మొత్తం ఇదంతా చూడ్డానికి ప్రసాద్ ల్యాబ్స్ కి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారని. సో పక్కన రికార్డింగ్ అవుతుంది. ఇటువైపు ఆయన చూస్తున్నారు ఈ సాంగ్. ఈ సాంగ్ చూస్తుంటే సడన్ గా వాళ్ళకి పెద్ద ఏడుపు వినిపించి ఒక మనిషి డోర్ బ్యాంగ్ చేసుకొని ఇమ్మీడియట్ కార్ ఎక్కి వెళ్ళిపోయారంట. అంటే హీ కుడెంట్ కంట్రోల్ ఎట్ ఆల్ ఆయన. ఆ సాంగ్, ఆ సిచ్యువేషన్. సో అంటే ఆ టైంలో ఒక టైప్ ఆఫ్ నాకు 2 విధాలు ఓకే. సో ఇంత ఇంపాక్ట్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఇంత యునో ఐ ఫెల్ట్ బ్యాడ్ ఆల్సో. అంటే అలా జరిగింది అనేసి. సో మళ్ళీ ద సేమ్ థింగ్ మళ్ళీ ఆడియో లాంచ్ లో నేను పాడుతుంటే వాళ్ళు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ గారు మళ్ళీ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ పాడడం జరిగింది. అవునవును. యాహ్! ద సేమ్ సాంగ్ మళ్ళీ పాడి, సో వి మెన్షన్ సారీ నిఖితా గారు ఇఫ్ ఎట్ ఆల్ నేనేమైనా తప్పు పాడుంటే ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థాంక్ తమన్ సార్, త్రివిక్రమ్ సార్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వీళ్ళందరూ. అంటే ఇంత మంచి సాంగ్ నేను పాడగలిగాను. అది నా అదృష్టం. అండ్ థాంక్స్ టు కృష్ణన్ అండ్ హనుమాన్ అన్న ఫర్ రిఫరింగ్ మీ. అక్క ప్లీజ్ మన వాయిస్ ప్రేక్షకుల కోసం అండ్ మీ ఫ్యాన్స్ కోసం ఆ సాంగ్ మా కోసం పాడతారా? యాహ్! ఎడబోయినాడో ఎడబోయినాడో చింతలేని లోకం చూడబోయినాడో, చారడేసి గరుడ పచ్చ కళ్ళు వాల్చి గరిక పచ్చ నేలపైనే సీమ కచ్చ వేటు వేస్తే రాలిపోయినాడో, చుక్కేలేని నింగి ప్రశ్నించిందా అంగే, ఏ కోనల్లో కొలినాడు, ఏ కొమ్మల్లో చేరినాడు. అక్క రమ్ రుధిరం ప్లీజ్ అక్క, అదే నా ఫేవరెట్ ఈ పాటలో. రుధిరం సమరం శిశిరం రం మరణం గెలవం వ్యవరం. వావ్ అక్క, వావ్! ఫస్ట్ టైం నేను ఇది మీ స్టేటస్ లో చూసి వినగానే మా ఫ్రెండ్స్ అందరికి వినిపించాను. వాళ్ళందరూ అరే ఒకసారి పట్టుకోరా, గూస్ బంప్స్ రా, ఏం వాయిస్ రా అనేసి అన్నారు. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అక్క నోయింగ్ యూ. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. బాగా పాడారు. మీ వాయిస్ కి అది యాప్ట్ సాంగ్ అనిపించింది నాకు. యాహ్! థ్యాంక్ యూ. సో ఈ సాంగ్ అంతసేపు కృష్ణన్న కంప్లీట్ కేర్ తీసుకున్నారు. సో చాలా ఓపికగా ఆ మాడ్యులేషన్స్ ఇక్కడ ఇలా రావాలి, అలా రావాలి. సో అన్నకి మాత్రం అంటే చాలా చాలా థాంక్స్, ఇప్పటికి మర్చిపోను. సూపర్. క్లాసికల్ సాంగ్స్ పాడడానికి పుట్టినిల్లు ఉంది మీరు. ఎంత మంచి సింగర్ ని మాకు అందించినందుకు మీ తల్లిదండ్రులకు పాదాభివందనం. థ్యాంక్ యూ శృతి సో మచ్. సుధాకర్ బండారు. థ్యాంక్ యూ అండి అండ్ సుధాకర్ కొన్ని గారు. కామెంట్స్ చూద్దాం అక్క. చాలా మంది యాహ్! కామెంట్ చేస్తున్నారు.
Yeah. ఆసమ్ ప్లీజ్ సింగ్ నిదరే కల అయినది సాంగ్ గౌతమ్ వర్ధన్. ఓకే ష్యూర్ పాడతారు. అన్నమాచార్య సాంగ్ పాడండి ప్లీజ్ మేడం. గోపిక ప్రసన్న అడుగుతున్నారు. ఓకే. అండ్ ఎనీ హిందీ సాంగ్ మేడం, ఓల్డ్ వన్ ప్లీజ్. మణికిరణ్ కొల్లూరు. ఓకే. ష్యూర్. అన్ని వేరియేషన్స్ ఉన్నాయి మీ గాత్రంలో. మీరు ఆల్ రౌండర్ అన్నమాట. ఉషా ఉత్తప్‌ని గుర్తు చేశారు అక్క. థ్యాంక్ యూ. విఠల్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సాంగ్స్ అంటున్నారు. అండ్ చాలా కామెంట్స్ వస్తున్నాయి. అందరూ మీ సాంగ్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. అండ్ మీ నుండి హిందీ సాంగ్ అడుగుతున్నారు అక్క. అండ్ నిదరే కల అయినది సాంగ్ కూడా అడుగుతున్నారు. యాహ్! నిదరే కల అయినది పాడి దెన్ ఐల్ గో విత్ హిస్ యెస్. సాంగ్. ష్యూర్ అక్క. నిదరే కల అయినది కలయే నిజమైనది బతుకే జతైనది జతయే యతనన్నది మనసేమో ఆగదు క్షణమైనా తోచదు మొదలాయే కథే ఇలా నిదరే కలైనది కలయే నిజమైనది బతకే జతైనది జతయే యతనన్నది మనసేమో ఆగదు క్షణమైనా తోచదు మొదలాయే కథే ఇలా. వావ్ అక్క! వావ్! సూపర్ యాహ్! అక్క. థ్యాంక్ ఇది యూ. మీరు స్వరాభిషేకంలో పెర్ఫార్మ్ చేస్తుండగా చూసాను. చాలా యాహ్! బాగా పాడారు అప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో హిందీ స్వరాభిషేకం సాంగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటారా మాతో? ఈటీవీ యాహ్! స్వరాభిషేకం ఎలా యాహ్! వచ్చింది ఆ అవకాశం? యాహ్! అంటే అది బేసిక్‌గా యాక్చువల్లీ సేమ్ ఈ 'సూపర్ సింగర్ 8' వీటి వల్ల సో కాంటాక్ట్స్ అవన్నీ ఓకే. సో నన్ను ఈ సాంగ్ అనగానే ఆటోమేటిక్‌గా కొంచెం ఈ బేస్ వాయిస్ ఇవన్నీ అనగానే సో మళ్ళీ ఇమ్మీడియేట్‌గా నన్ను కాంటాక్ట్ చేయడం. ఓకే. సో అలా దానికి వెళ్ళడం జరిగింది. సో ఆ రోజు అంటే ఒకే రోజు ఒక 2, 3 ఎపిసోడ్స్ అట్లా షూట్ అవుతూ ఉంటాయి. అవును. సో ఆ రోజు యాక్చువల్లీ అంటే ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ చిత్రముగాన్ని కలవడం జరిగింది యాక్చువల్లీ రిహార్సల్స్‌లో. వావ్! అంటే ఫస్ట్ ఎక్సైటింగ్ థింగ్ నాకు ఈటీవీ స్వరాభిషేకం రాగానే ఫస్ట్ నేను ఎక్సైట్ అయింది. నేను పాడుతున్నానని కాదు. హే! మళ్ళీ చిత్రమ్మని కలుస్తాను అన్న ఎక్సైట్‌మెంట్. సో వావ్! ఇమ్మీడియేట్‌గా ఇలా రిహార్సల్ డోర్ తీయగానే అంత రిహార్సల్‌లో ఉన్న చిత్రమ్మ నిఖిత పలకరించగానే నేను అసలు అలా అంటే ఐ వాస్ లైక్ స్టన్ అయిపోయానన్నమాట ఆ మొమెంట్‌లో. యెస్. అంటే ఇప్పటికి యూ నో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటో నేను కొంచెం ఎక్సైట్ అవుతా చిత్రం గారి గురించి చెప్పగానే. సో ఓకే. ఆవిడలా వెంటనే పలకరించగానే కూర్చొని నేను మొత్తం రిహార్సల్స్ సో కలిసి మేమందరం సింగర్స్ అందరం ఆ రోజు కలిసి చిత్రమ్మ గారితో కలిసి మేము కృష్ణన్న ఇంటికెళ్ళి మేమందరం లంచ్ చేయడం జరిగింది. సో కృష్ణన్న ఇస్ బెస్ట్ కుక్ అన్నమాట. చాలా వావ్! బాగా వండుతారు ఓకే. శ్రీకృష్ణన్న. సో మా అందరిని లంచ్‌కి ఇన్వైట్ చేశారు. సో ఫుల్ ఆ రోజంతా లంచ్ ఎంజాయ్‌మెంట్ ఈవినింగ్ దాకా చిత్రమ్మతో స్పెండ్ చేయడం. సో ఇవన్నీ జరిగాయి. అది అయిపోయింది. దాని తర్వాత ఒక్కసారి రిహార్సల్స్ అయిపోయాక వి గో ఫర్ షూటింగ్. సో దాని తర్వాత షూటింగ్ అంతా అక్కడ బాలు గారి ముందు, చిత్రమ్మ గారి ముందు ఆబ్వియస్‌లీ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. సో వాళ్ళ ముందు యెస్. పాడడం. ఆ రోజు బాలు గారు 'గ్యాంగ్ లీడర్' సాంగ్ పాడడం ఇప్పటికి నేను యెస్. మర్చిపోలేను. అరిచాం ఓకే. లిటరల్లీ ఆయన పాడుతుంటే. ఆ ఏజ్‌లో ఆయన పాడే విధానం అంటే ఎప్పుడో ఆ 'గ్యాంగ్ లీడర్' సాంగ్ ఇప్పటికే అదే యంగ్ వాయిస్‌తో అంతే యూ నో ఆ జోష్‌తో పాడడం అన్నది ఆయనకొక్కరికే సాధ్యమేమో. సో ఇలా డిఫరెంట్ ఆ రోజంతా ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు, బ్యాక్ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఫుల్ చిత్రమ్మ గారిని గట్టిగా హగ్ చేసుకొని ఆవిడేమో ఫుల్ మళ్ళీ రా నేను మళ్ళీ నాకు కాల్ చెయ్యి. సో ఐ కీప్ ఆన్
కీప్ అంటే టచ్ లో ఉంటూ ఉంటాను. ఐ స్టిల్ వాట్సాప్ మెసేజ్ చేస్తూ ఉంటాను. మంచిగా రిప్లై ఇస్తారు. పెద్ద పెద్ద మెసేజ్‌లు పంపిస్తూ ఉంటారు. సో హ్యాపీ ఆ విషయంలో మాత్రం. ఆ అక్క విషయంలో ఐ షుడ్ 'చిత్రమ్మ' థాంక్ గారి సాంగ్స్‌లో మీ ఫేవరెట్ సాంగ్ ఏది? అండ్ మా ఆహ్, కోసం ఆ సాంగ్ పాడతారా? 'చిత్రమ్మ' గారు మీ ఫేవరెట్ సింగర్ అని చెప్పారు కదా! యాహ్! నాకు 'నిన్ను కోరి' సాంగ్ ఇష్టం 'ఘర్షణలో'. యెస్. ష్యూర్. ఆఫ్‌కోర్స్ నేను నాకు భయమేస్తది. ఎందుకంటే నాకు ఆవిడంటే ఇష్టం కదా! సో నేను పాడలేను అంత ఇదిగా. ఎనీవేస్ ఐ విల్ సింగ్ ఫర్ అక్క మైక్ కొంచెం. యాహ్! నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. సూపర్ అక్క. సూపర్. చాలా చాలా పాడారు. అండ్ అక్క మీరు లిరిసిస్ట్ కూడా అని విన్నాను. ఎంతవరకు నిజం అవునా? అది? మీరు ఎవరు సాంగ్స్ చెప్పారు? రాస్తారు. అస్సలు. యాక్చువల్లీ నేనొక వాట్సాప్ స్టేటస్ చూసా అక్క. ఆ సాంగ్ 'నీలాకాశం' అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఆ! ఏంటా అని నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే నేను 'నిఖితా రాయలేదు. శ్రీవల్లి' అని వచ్చింది. లేదు లేదు. నేను రాయలేదది. సీతారామరాజు గారని ఆయన రాసారు. నేనసలు లిరిసిస్ట్ నేనసలు ట్రై ఓకే. చేయలేదు. అంత నా వల్ల కాదు. అక్క ఆ సాంగ్ మా కోసం పాడతారా? అది వాట్సాప్ స్టేటస్‌లో చాలా మంది పెట్టుకునేవారు. నేనొకసారి మా ఫ్రెండ్ పెట్టుకుంటే చూద్దామని యూట్యూబ్‌లో చూస్తే మీ పేరొచ్చింది. నేను షాక్ అయ్యా. మీ వాయిస్ అనుకోలే ఫస్ట్. ఆ! సో, సునీత అది గారిది సీతారాం అనుకున్నా. ఓకే. అది సీతారామరాజు గారు అని సో, ఆయన మ్యూజిక్ చేశారు. ఆయన రాసారు కూడా. ఇట్స్ ఎ ప్రైవేట్ ఆల్బమ్ అన్నమాట. సో, ఓకే. అది లక్కీగా అనుకోకుండా అది కూడా మంచి యూ నో పేరు తీసుకొచ్చి పెట్టింది ఆ సాంగ్. ఓకే. హ్మ్. హ్మ్. నీలాకాశం మెరుపుల సడివిని పాపం నీలాకాశం మెరుపుల సడివిని పాపం చినుకు చినుకు చిలికిన సంద్రం వర్షం చినుకు చినుకు చిలికిన సంద్రం వర్షం కదిలే నావగతం తేలే ఆకమలం జగమే నీటిమయం జగమే నీటిమయం నీలాకాశం మెరుపుల సడివిని పాపం చినుకు చినుకు చిలికిన సంద్రం వర్షం చినుకు చినుకు చిలికిన సంద్రం వర్షం వావ్! అక్క. వావ్! సూపర్ అక్క. ఇది మీ వాయిస్‌లో ఇంకా చాలా చాలా బావుంది. మెలోడియస్‌గా చాలా హార్ట్ టచింగ్‌గా అనిపిస్తుంది. వింటూనే ఉంటాను థ్యాంక్ నేను యూ అప్పుడప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అక్క మీరు ఫస్ట్ రికార్డింగ్ మైక్ ముందు నిల్చుందెప్పుడు? అండ్ ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం మాకు షేర్ చేసుకుంటారా? ఫస్ట్ రికార్డింగ్ మైక్ అంటే నేను యాక్చువల్లీ ఈ సినిమా సాంగ్స్‌తో పాటు నేను 'ఆశీర్వాద్ లోక్స్' గారి దగ్గర లైట్ మ్యూజిక్ వెళ్ళేదాన్ని. ఓకే. సో, అక్కడ సార్ దగ్గర రెగ్యులర్ రికార్డింగ్స్ అవుతూ ఉండేవి. సో, ఓకే. నాకు తెలిసి ఐ వాస్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆ ఏజ్‌లో. సో, ఓకే. అప్పుడే నా మైక్ రికార్డింగ్ మైక్ ఎక్స్‌పీరియన్స్. కాకపోతే ఆ! ఏంటంటే కొంచెం ఆహ్ సోలో కాదు గానీ, బట్ లైక్ ఇద్దరు వై మీ నాతో పాటు ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళనమాట. ఎందుకంటే చిన్న పిల్లని కదా బాగా. అవును. సో, బట్ ఎంత అంటే ఆశీర్వాద్ సార్‌కి నేనంటే చాలా ఇష్టమనమాట. సో, ఓకే. ఆయన నన్ను ముదురు, ముదురు అని పిలిచేవారు. అంటే ముదురు అనేది ఎందుకు అంటే బేసిక్‌గా అక్కడ అంతమంది స్టూడెంట్స్ ఉన్నా కూడా ట్యూన్ ఫస్ట్ చెప్పగానే నేనే ఫస్ట్ పాడేసేదాన్ని. వావ్! అంటే ఎవరినైనా అడిగితే ఇలా ట్యూన్ చెప్పగానే ఎవరైనా అడిగితే ఒక ఇద్దరు, ముగ్గురు పాడకపోతే, "ఏ నీకు తను పాడు" అనేవారు. ఓకే. టక్కుమని అదే
ట్యూన్ యాజ్ ఇట్ ఈస్ పాడేసేదాన్ని. ఆయన అంటే వెంటనే బాగా ఇంప్రెస్ అయిపోయి అప్పుడు నన్ను ఆయన నువ్వు పెద్ద ముదురు అని పిలిచేవారనమాట. సో, వావ్! సార్ దగ్గరే సార్ రికార్డింగ్ స్టూడియోస్‌లోనే ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా. చాలా ఎంజాయ్ చేసేదాన్ని ఆశీర్వాద్ సార్ స్టూడియోస్‌లో. ఎందుకంటే నేనే చిన్న పిల్లని. అవును. అక్కడ అన్న వీళ్ళందరూ దీపక్ అన్న అనేసి ఒకరుండేవారు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఎట్ ప్రెజెంట్ ఏఆర్ రెహమాన్‌కి వర్క్ చేస్తూ ఉంటారు. సో, వావ్! వాళ్ళందరితో అన్నమాట. సుమన్ అన్న, దీపక్ అన్న, శ్యామ్ అన్న, హిమగిరి అన్న ప్రతి ఒక్కళ్ళతో అన్నమాట. ఆళ్ళందరూ నాతో ఆడుకోవడం. వాళ్ళందరికీ నేను ఏదో పేర్లు పెట్టి చిన్న పిల్ల ఒక్కొక్కళ్ళు "నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు" అంటే అందరికి నేను సరదా నాతో ఉండడం. ఓకే. ఐ వాస్ ద ఓన్లీ కిడ్ కదా! ఫుల్ ఆడేదాన్ననమాట వాళ్ళందరితో. అట్ ద సేమ్ టైమ్ ఒక ఇంప్రెషన్ ఏంటంటే పాడుతది అని చెప్పి అదొక ముద్దు. నన్ను చాలా ముద్దుగా చూసుకునేవారందరూ. సో, ఓకే. ఒక గ్రూప్‌లో రికార్డింగ్ అయినా సరే సార్ నేను చిన్న పిల్లని అయినా కూడా నాకు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి, నాకు ఆ హెడ్ ఫోన్స్ ఇచ్చి, నన్నే మైక్ ముందు నించోపెట్టి గ్రూప్‌తో పాడినా సరే నా వాయిస్‌కి కొంచెం ఎక్స్‌ట్రా ఇంపార్టెన్స్ ఇచ్చేవారనమాట. సో, వావ్! అప్పుడే నా వావ్! ఎక్స్‌పీరియన్స్ అయింది. సూపర్ అక్క. అక్క మీరొక వర్సటైల్ సింగర్ అని మాకు తెలుసు. అందరికీ తెలియాలి. మీరు వర్సటైల్ సింగర్ అని. సో, ఒక మాస్ సాంగ్ మా కోసం ప్రెజెంట్ చేస్తారా? మీ వాయిస్‌లో క్లాసికల్ విన్నాం, మెలోడీ విన్నాం. ఒక మాస్ సాంగ్ వినాలని ఉంది. ఓకే. హ్మ్. మాస్ సాంగ్ అంటే ఆహ్, సూపర్ సింగర్‌లో మీరు పాడిన ఏదైనా మాస్ సాంగ్ అయినా మీ ఆహ్, ఇష్టం. యాహ్! అంటే మాస్ కాదది. ఒక టైప్ ఆఫ్ ఆహ్, వెస్టర్న్ టింజ్‌తో వస్తుంది. ష్యూర్. 'బూచాడే' సాంగ్ పాడాను. యెస్ అక్క. తమన్ సార్‌ది. ఆహ్, జస్ట్ ఎ సెకండ్ ఒక్కసారి యాహ్! నేను లిరిక్స్ పర్లేదు. తీసుకుంటా. అంతలోపు నేను కొన్ని కామెంట్స్ అయితే చూస్తా. యాహ్! డన్. నిఖిత గారు మీరు భక్తి సాంగ్ ఆల్బమ్ ఏదైనా చేస్తున్నారా? ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. యాక్చువల్లీ ఫ్యూచర్‌లో ప్లాన్ నేను చేస్తారు. కొంచెం డెఫినెట్‌గా. పాడతారు. ఓకే. ఓకే. అక్క మైక్. హ్మ్. యాహ్! ఎఫెక్ట్ గాడే భలే డిఫెక్ట్ గాడే కనెక్ట్ గాని అయిపోతే డిస్కనెక్ట్ కాడే ఎఫెక్ట్ గాడే భలే డిఫెక్ట్ గాడే కనెక్ట్ గాని అయిపోతే డిస్కనెక్ట్ కాడే రేసు గుర్రం లాంటోడే రివర్స్ గేరే లేనోడే ఫోకస్ పెట్టేస్తాడే ఫిక్స్ అవుతాడే గోలై కొడతాడే బూచాడే బూమ్ 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 చేస్తాడే బలేటోడే గిలేటోడే బ్లూటూత్ ఉంటాడే బూచాడే బూమ్ 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 చేస్తాడే బిగిస్తాడే తెగిస్తాడే బీభత్సం అవుతాడే బూమ్ 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 చాడే ఎఫెక్ట్ గాడే బల డిఫెక్ట్ గాడే కనెక్ట్ గాని అయిపోతే డిస్కనెక్ట్ కాడే వావ్! అక్క వావ్! థ్యాంక్ సూపర్. యూ. ఇన్ని వేరియేషన్స్ ఎలా అక్క? ఏం ప్రాక్టీస్ చేస్తారక్క? ఇన్ని వేరియేషన్స్ ఒక్క అంటే సింగర్‌కి యాహ్! ఇన్ని వేరియేషన్స్ రావడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఒక్క సింగర్ ఒక పర్టిక్యులర్ జోనర్‌కి కన్‌ఫైన్ అయిపోతారు కదా! ఎలా అవును. ఇన్ని జోనర్స్ మనం మేనేజ్ చేయాలి? ఫ్రాంక్లీ అదే నేను ముందు చెప్పినట్టు 15 ఇయర్స్ అలా క్లాసికల్‌లో ఉండిపోవడం జరిగింది. బట్ వాట్ హెల్ప్డ్ మీ ఈజ్ నేను చిన్నప్పుడు ఆశీర్వాద్ సార్ దగ్గర లైవ్ మ్యూజిక్ క్లాసెస్‌కి వెళ్ళడం. సో, సార్ దగ్గర నేను పాడినప్పుడు అప్పుడు కూడా కొంచెం క్లాసికల్‌గా పాడేదాన్ని. సార్ ఏంటంటే నన్ను ట్రైన్ చేశారు కొంచెం ఆ విషయంలో. సో, ఓకే. దాన్ని ఇలా పాడాలి కొంచెం మూవీ సాంగ్స్‌లో ఇట్లా లైట్‌గా కొంచెం అంటే మన క్లాసికల్ వచ్చేసరికి బరువు ఉంటుంది. చాలా యెస్. బరువుగా ఉంటుంది. కానీ మూవీ అవును. సాంగ్స్‌కొచ్చేసరికి కొంచెం లైట్‌గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ కొంచెం మనం తెలుసుకొని, ఒక్క జోనర్‌కే ఫిక్స్ అవ్వకుండా అంటే అది ప్రాక్టీస్ చేస్తూ, ఇది ప్రాక్టీస్ చేస్తే వి కెన్ యాక్చువల్లీ గో త్రూ ఇట్. అంటే నన్ను చాలా మంది అడుగుతారు. నా ఓకే. స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో, మ్యామ్ ఇలా క్లాసికల్ మూవీ సాంగ్స్. సో, నేను వాళ్ళకి ఆ డిఫరెన్స్ చెప్తాననమాట. దీంట్లో ఒక గ్లైడ్స్ నేర్చుకోవడం గాని, మాడ్యులేషన్స్ నేర్చుకోవడం గాని, ఓకే. తర్వాత ప్రతి దాని అంటే ఫేడ్ ఫేడ్ చేయడం అవన్నీ కొంచెం
మూవీ సాంగ్స్ లో మనకు వచ్చిన మాడ్యులేషన్స్ అవి చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ కొంచెం తెలుసుకొని జాగ్రత్తగా వింటే వీ కెన్ ఓకే. గెట్ ఇట్. అక్క మీ ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్ ఎవరు? అంటే ఇది తప్పు క్వెషనే. ఒక సింగర్‌ని అడగకూడదు. బట్ ఇళయరాజా గారు ఆల్వేస్. అండ్ దెన్ ఓకే. కమ్స్ రెహమాన్ గారు అండ్ హరీష్ జయరాజ్. వావ్! అక్క ఇళయరాజా గారి సాంగ్ ఒకటి. ఓకే. 2 లైన్స్. ఓకే. యాహ్! హ్మ్. ఇళయరాజా గారి పాట అనగానే ఏం పాడాలో గుర్తురాదు సడెన్‌గా. బికాజ్ అన్ని పాటలు ఆయనవి అవును. చాలా ఇదిగా ఉంటాయి. ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే. ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే. ఈ పాట సూపర్ అక్క. అందరికి ఇష్టమే. సో సూపర్. అందుకే ఇదే అవును. పాడాను. యాహ్! చాలా మంది ఫేవరెట్ సాంగ్ ఇది ఇప్పటికి. యెస్. యెస్. అక్క మీరు 'సూపర్ సింగర్ 8లో చాలా మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నారు కదా! చిత్ర గారి ముందు అండ్ కీరవాణి గారు చాలా మంది స్పెషల్ గెస్ట్స్ వచ్చారు. మీ అవును. బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అని మీరు అనుకుంటున్నారు 'సూపర్ సింగర్ 8లో'? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే యాక్చువల్లీ 'సూపర్ సింగర్ 8' అయిన 3 ఇయర్స్ తర్వాత కూడా ఒకసారి ఒక 'అన్నమయ్య పాటకు పట్టాభిషేకం' అని ప్రోగ్రామ్ జరిగింది యెస్. అప్పుడు. అవును. టీటీడీ వాళ్ళది. రాఘవేంద్రరావు గారు చేశారు. అప్పుడు దాని లాంచ్‌కి మేమందరం వెళ్ళాం. తిరుపతి వెళ్ళాం. ఓకే. సో, అక్కడ జరిగిన రిహార్సల్స్ అవుతున్నప్పుడు కీరవాణి సార్ దగ్గర మేమందరం చేస్తున్నాం. సార్ సడెన్‌గా నా వైపు చూసి, "నిఖిత నువ్వు ఎన్ని పాడుంటావు 'సూపర్ సింగర్‌లో?' సుమారు ఒక 25 పైన పాటలు పాడే ఉంటావు కదా!" అంటే, "అవును సార్" అంటే, "కానీ నాకిప్పటికి నీ 'ఎక్స్‌పిచ్చి వైపిచ్చి' సాంగ్ గుర్తుండిపోయింది" అన్నారు. ఓహ్! అనుకున్నా. సో, అంటే ఇప్పటికి ఆయన అది గుర్తుపెట్టుకొని దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. సో, ఆయన ఇప్పటికీ దాని తర్వాత కూడా తెలిసిందేంటంటే ఒక రికార్డింగ్ టైమ్‌లో ఆయన నా గురించి ఒక బేస్ నోట్స్ ఏవో సింగర్స్ చేత పాడిస్తూ ఆ టైమ్‌లో రమ్య బెహరా అండ్ మోహన వీళ్ళందరూ నాకు ఒకసారి మేము అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలుస్తూ ఉంటాం షోస్‌కి గాని సంథింగ్ లైక్ దట్. సరదాగా ఓకే. కూడా కలుస్తూ ఉంటాం. ఓకే. అప్పుడు వాళ్ళు చెప్పారు ఇలా, "పలానా రికార్డింగ్ అవుతున్నప్పుడు ఇలా బేస్ నోట్స్ ఏవో వస్తే సార్ నిన్నే తలుచుకున్నారు. నిఖిత ఈ బేస్ నోట్స్ పాడుతుంది. ఫాస్ట్‌గా పాడేస్తుంది." సంథింగ్ అలా చెప్పడం జరిగిందంట. వావ్! సో, అది. సూపర్ అక్క. అక్క ఇంకా చాలా సాంగ్స్ రిక్వెస్ట్ ఉన్నాయి. హిందీ సాంగ్ అడుగుతున్నారు. యాహ్! ఏదైనా మంచి హిందీ అవును. సాంగ్ పాడతారా? ఓకే. యాహ్! హ్మ్. ఫాస్ట్‌గా పాడేస్తాను. యాక్చువల్లీ ఈ సాంగ్ మా మమ్మీకి కూడా ఇష్టం. సో, అందుకు పాడుతున్నాను. ఓకే. యెస్. అయితే మీ మామ్‌కి డెడికేట్ చేస్తూ. యాహ్! चैन गवाया मैंने निंदिया गवाई सारी सारी रात में दुहाई चैन गवाया मैंने निंदिया गवाई सारी सारी रात जागो में दुहाई कहो क्या मैं आगे नेहा लागे जीना लागे कोई दुश्मन था ये मन मेरा बन गया मैं जाके तेरा कोरा कागज था ये मन मेरा लिख लिया नाम इस पे तेरा. సో వావ్! ఈ అక్క ఈ ఓల్డ్ సూపర్. హిందీ సాంగ్ ఇట్స్ అ వెరీ నైస్ సాంగ్. సో యెస్. అక్క మనిద్దరం కలిసి ఒక సాంగ్ మేల్, ఫీమేల్ వెర్షన్ షేర్ చేసుకొని పాడండి అంటున్నారు. ఏం సాంగ్? ఒక ఓకే. సాంగ్ పాడదామా? యాహ్! అక్క 'పువ్వుల్లో దాగున్న' 1 లైన్ నేను, 1 లైన్ మీరు పాడేద్దాం. ఓకే. ష్యూర్. యెస్.
Akka, shall I start with your permission? యా పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతకోక చిలుక వళ్ళెంతో అతిశయం. వేణువులో కాని సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం. అతిశయమే అచ్చరు వందే నీవే నా అతిశయం, ఆగిరులు ఇతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. 16 ప్రాయాల పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతకోక చిలక ఒళ్ళెంతో అతిశయం. వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం. అతిశయమే అచ్చరు వందే నీవే నా అతిశయం. రారే థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ సింగింగ్ విత్ యూ అక్క. ప్లెజర్ సింగింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. నువ్వు కూడా చాలా బాగా పాడతావు. ఐ నో హౌ యూ థ్యాంక్స్ సింగ్. అక్క. ముందు నుంచి ఎస్ తెలుసు అక్క. కాబట్టి. యా ఎస్ థ్యాంక్స్ అక్క. అండ్ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను, మన వాయిస్ ఇయర్స్ కి నిఖిత అక్క దగ్గర నేను 2 months క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. బట్ నాకు జాబ్ రావడం, నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల కంటిన్యూ చేయలేకపోయాను. బట్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు కమ్ బ్యాక్ యాస్ ఎ స్టూడెంట్ అక్క. ష్యూర్, డెఫినెట్లీ, ఆల్ ద టైమ్. సో బేసిక్గా లైక్ ఎస్, నేను క్లాసికలే కాదు, డివోషనల్, కర్ణాటిక్ అండ్ ఈవెన్ మూవీ సాంగ్స్ కూడా నేను ట్రైన్ చేస్తూ ఉంటాను. ఐ హ్యావ్ స్టూడెంట్స్ అరౌండ్ యుఎస్, యూకే, మొత్తం అన్ని చోట్ల నాకు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఇప్పటికీ కూడా ఇంకా జాయిన్ అవుతున్నారు. అక్క, ఇస్ దేర్ సమ్ పేజ్, అంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి మీ దగ్గర క్లాసికల్ నేర్చుకోవాలి? యా, అంటే లైక్ ఇఫ్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అయితే నాకు నా ఎఫ్బిలో ఒకసారి నాకు మెసేజెస్ పంపిస్తే నేను స్లోగా నేను డెఫినెట్లీ అందరికి చెక్ చేసి నేను వాళ్ళకి పర్సనల్ గా నేను రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ నాకేంటంటే నేను వాళ్ళ వాయిస్ చెక్ చేస్తాను. ఐ టేక్ అన్ ఆడిషన్. సో బేస్డ్ ఆన్ దట్ ఐ గో విత్ ఇట్. ఎస్ అక్క, మీరు శంకర్ మహాదేవన్ అకాడమీలో కూడా వర్క్ చేశారు. దానికోసం కొంచెం చెప్తారా? సో అంటే నా ఎంఏ అయిపోయాక నేను పిహెచ్డి జాయిన్ అవుదాం అనుకున్నాను. కానీ ఆ టైంలో పిహెచ్డి నోటిఫికేషన్స్ ఏలో పడట్లేదు. సో ఆ 2 years బ్రేక్ కాకుండా అనుకోకుండా నేను మా అత్త అక్కడ నేర్చుకునేవారు. సో అలా నన్ను ఒక ప్రోగ్రామ్ కి అక్కడ యాన్యువల్ మీట్ కి తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ మాట్లాడుతూ నాకు అట్మాస్ఫియర్ అంతా నచ్చి, సో నేను అప్లై చేస్తాను అని చెప్పేసి అక్కడ పద్మాశంకర్ గారని ఆవిడ కర్ణాటిక్ కి హెడ్ తీసుకుంటారు. సో ఆవిడతో మాట్లాడగానే ఇమీడియట్ గా నీ రెజ్యూమే పంపించే, ఇమీడియట్ గా యూ కెన్ జాయిన్. నేను పంపించగానే ఇమీడియట్ గా అట్లా జాయిన్ అవ్వడం అయింది. 2 years వర్క్ చేశాను. 2 years అయ్యాక 18లో పిహెచ్డి ఇది రాగానే ఇంకా ఐ హ్యాడ్ టు క్విట్ అన్నమాట. సో ఐఎమ్ రైట్ నౌ డూయింగ్ పిహెచ్డి. అది ఇంకా చాలా మంది ఆస్పైరింగ్ సింగర్స్ ఉంటారు, మ్యూజిక్ నేర్చుకొని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంటర్ అవుదాం అనుకుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న ప్రస్తుతం పొజిషన్ లో చాలా మంది సింగర్స్ అన్నది వస్తున్నారు. సో ఎస్, మీ వంతు మీరు చాలా సిన్సియర్ గా ట్రై చేయాలి. ఆ ప్రాక్టీస్, ఆ డెడికేషన్ అన్నది చాలా ఉండాలి. అట్ ద సేమ్ టైం దీని ఒక్కరిదాన్నే నమ్మేసి కూర్చుని పోవద్దు. అంటే మీకంటూ మీ పర్సనల్ గా కూడా అంటే చూసుకోండి. ఇంకా వేరేగా కూడా ఒక సైడ్ ఒక ఏమని చెప్పాలి, ఒక బ్యాకప్ పెట్టుకోమని చెప్తున్నాను నేనైతే. బ్యాకప్ అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో డిగ్రీ కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పుడు ఉత్తి బిఏనే సరిపోదు. ఎంఏ ఆర్ ఎంఎస్సి ఆర్ సంథింగ్ హయ్యర్ పీజీ అన్నది కంపల్సరీగా కంప్లీట్ చేయండి. సో ఎడ్యుకేషన్ ని మధ్యలో ఆపేసి మాత్రం రావద్దు. సో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే మనకంటూ ఒక
ధైర్యం. ఓకే. నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. సో, ఇఫ్ ఎట్ ఆల్ సంథింగ్ గోస్ రాంగ్ యూ యూ కెన్ వర్క్ కదా! మీరు వెనక్కి వెళ్లి మీరు వర్క్ కూడా జేసుకోవచ్చు. అవును. సో, 2 వేస్‌గా కూడా మీరు ఆ విధంగా కూడా నేను చెప్తున్నాను. బికాజ్ మనం చెప్పలేం. సీ ఈ ఈ ప్రొఫెషన్ లక్ కూడా ఉండాలి ఈ ప్రొఫెషన్‌కి. యెస్. ఎంత అవును. హార్డ్ వర్క్ ఉన్నా అట్ ద సేమ్ టైమ్ లక్ కూడా ఫేవర్ చేయాలి. కొంతమంది అద్భుతమైన సింగర్స్ ఉన్నారు. కానీ వాళ్ళకి లక్ ఫేవర్ చేయలేదు. సో, వాళ్ళు అంత బయటికి రాలేకపోయారు. సో, ఓకే. మనకి అందరికి లక్ ఉంది మనం అని చెప్పుకోలేం. అవును. సో, అట్ ద సేమ్ టైమ్ 2 ఎడ్యుకేషన్ ఈస్ ఇంపార్టెంట్. మ్యూజిక్ మీరు అనుకున్న ఏ ప్యాషన్ అయినా అవ్వనివ్వండి. అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో, రెండిటికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేయమని నా సజెషన్. సూపర్ అక్క. అండ్ అక్క మీ బెస్ట్ కో సింగర్ ఎవరంటే మీరు ఏ పేరు చెప్తారు? మీరు ఎవరితో పాడడం చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు? చాలా మందికి 'బాలు', 'చిత్ర' గారు అంటే అది ఒక ట్రెండ్ సెట్టింగ్ డ్యూయెట్ అన్ కాంబినేషన్ కదా! అంటే అలా యాహ్! అంటే డ్యూయెట్ అన్నది నేను అలా ఏం చెప్పలేను. నా అందరితోనూ ఇట్లా ఆహ్, ఎవరితో పాడినా ఐయామ్ కంఫర్టబుల్. సాకేత్, అనురాగ్, అనిరుద్ వీళ్ళందరూ. నాకు బేసిక్‌గా రైట్ నౌ ఆహ్, అంటే మేము సూపర్ సింగర్‌లోనే అనుకునేదాన్ని. అనురాగ్ ఇస్ లైక్ అమేజింగ్ సింగర్. యెస్. వర్సటైల్. సో, చాలా యెస్. వర్సటైల్ సింగర్. అనురాగ్ ఇస్ ఆల్వేస్ మై ఫేవరెట్ అండ్ ఈస్ మై బ్రదర్. ఇప్పటికి యెస్. ఏంటంటే అంటే యూ డోంట్ నో వి ఆర్ వెరీ వెరీ పర్సనల్లీ అటాచ్డ్ అనురాగ్ అండ్ నేను. ఎంత అంటే ఓకే. వి వర్ దేర్ ఇన్ అవర్ హార్డ్ టైమ్స్. ఆ హార్డ్ టైమ్స్‌లో కూడా మేము ఫోన్ చేసి అనురాగ్ ఇలా ఉంది, అనురాగ్ అలా ఉంది, తను కూడా నీకు ఇలా ఉంది, అలా ఉంది అంటే లిటరల్లీ ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్‌లా చాలా బావుండేది అన్నమాట. సో, ఓకే. ఇప్పటికి ఏం ప్రాబ్లమ్ వచ్చినా హి కాల్స్ మీ, ఈవెన్ ఐ కాల్ హిమ్. సో, ఐయామ్ సో వెరీ హ్యాపీ అనురాగ్‌ని ఆ స్టేజ్‌లో చూస్తున్నందుకు. బికాజ్ ఐ నో తను ఎంత కష్టపడి పైకొచ్చాడు అన్నది నేను కళ్ళారా చూసాను. వావ్! అట్ ద సేమ్ టైమ్ అనిరుద్ సుస్వరం. ఇప్పుడు యెస్. చెన్నైలో ఒక ఊపు ఊపుతున్నాడు తను యాక్చువల్లీ. అవును. తను చెన్నై సూపర్ సింగర్‌లో చేశారు. తను కూడా హిస్ అ వెరీ వెరీ గుడ్ తమ్ముడు ఫర్ మీ. అనిరుద్ సుస్వరం కూడా చాలా ఓకే. మంచిగా అంటే నేను సూపర్ సింగర్‌లోనే కదా! సో, అవును. తిను అండ్ దెన్ రమ్య బెహ్రా. రమ్య ఓకే. ఈస్ ఆల్సో ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇంకా చెప్పుకుంటూ పోతే మోహన, సమీర, సమీర యెస్. భరద్వాజ్ ఇట్లా అందరూ వి వి షేర్ ఎ వెరీ గుడ్ ర్యాపో. చాలా యెస్. బావుంటుంది. అక్క అనురాగ్ మీ బెస్ట్ తమ్ముడని చెప్పారు. సో, అనురాగ్ పాడిన సాంగ్స్‌లో మీకు ఏ సాంగ్ అంటే బా ఇష్టం? అనురాగ్ పాడిన సాంగ్స్‌లో 'ఆషాపాషం' ఫ్రమ్ 'కేర్ ఆఫ్ కంచరపాలెం.' ఆ సాంగ్ అక్క నన్ను పాడమని అడగొద్దు. ఓకే. ఎనీవేస్ ఆషాపాషం బందేసేసిలే తారారారా తానానానానా తానా రారా రారా రారారా తారారారా ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ అనురాగ్స్ సాంగ్ యెస్ అక్క. లిస్ట్‌లో. సూపర్ ఇది చాలా మంచి హిట్. అసలిప్పటికి పాడితే మా మమ్మీకి గాని, నాకు గాని అట్లా వి యెస్. ఫీల్ వెరీ ఎమోషనల్ ఏడుపొస్తుంటుంది. లిరిక్స్ యెస్. కూడా చాలా అమేజింగ్ లిరిక్స్ ఆ సాంగ్స్‌వి. అవును. యెస్. యాహ్! ట్రూ. అది. అక్క మీకు మీ కెరియర్‌లో లిఫ్ట్ ఇచ్చిన సాంగ్ ఏదని మీరనుకుంటున్నారు? ఇప్పటికి మిమ్మల్ని చూస్తే గుర్తుపట్టే సాంగ్ ఏది అని అడుగుతున్నారు ఆడియన్స్. ఆహ్, యాహ్! అంటే ఆబ్వియస్‌లీ 'ఆడబోయినాడో'. యెస్. 'అరవింద అది సమేత' సాంగ్. కాకుండా 'అరవింద సమేత ఆడబోయినాడో' సాంగ్. అది కాకుండా అంటే నేను చెప్పాను కదా 'సూపర్ సింగర్‌లో' ఆహ్, ఈ 'ఎత్తవోయి కెలవు' ద లైట్ మ్యూజిక్ సాంగ్ విచ్ ఐ టోల్డ్. అది ఓకే. అది ఒకటి అండ్ 'కీచురాళ్ళు.' ఈ 2 యెస్. సాంగ్స్‌కి జనాలకి గుర్తుండిపోయింది. ఓకే. అందులో అయితే. యెస్. అక్క కొన్ని రాపిడ్ ఫైర్ క్వెషన్స్ ఉన్నాయి. టక యాహ్! టక మీరు సమాధానం చెప్పేయాలి. ఓకే. ఓకే. యాహ్! ఓకే. మీ ఫేవరెట్ సింగర్? రమ్య బెహ్రా. మీ ఫేవరెట్ మ్యూజిక్ రాగా? 'అఠాణ'. ఓకే. మీ ఫేవరెట్ డిష్? ముద్దపప్పు, ఆవకాయ, పొటాటో ఫ్రై. మీ ఫేవరెట్ సాంగ్? అమ్మో! ఇది కష్టం. ఈ మూమెంట్‌కి ఏది గుర్తొస్తే అది చెప్పేయండి. చాలా కష్టం. అలా టక్కుమని రావట్లేదు. ఎనీ ఇళయరాజా సాంగ్. యాహ్! ఓకే. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఇళయరాజా గారు. ఓకే. మీ ఫేవరెట్ డెస్టినేషన్? లైక్ హాలిడే డెస్టినేషన్ స్పాట్? ఆహ్, నాకు 'శాంటోరిని.'
ఇటలీలో ఓకే. శాంటోరిని. సో ఫైన్. సూపర్. వి కంప్లీటెడ్ రాపిడ్ ఫైర్. యాహ్! యెస్. అక్క, మీరు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్‌తో వర్క్ చేశారు కదా! లైక్ హ్మ్. కీరవాణి గారు, రాధాకృష్ణ గారు అండ్ ఇంకా చాలా మంది ఆశీర్వాద్ గారు. సో హ్మ్. వాళ్ళతో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా? అంటే డిఫరెంట్ ఉంటుంది కదా! ఒక్కొక్కళ్ళ యాహ్! స్టైల్‌లో. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు రాధాకృష్ణన్ గారు అంటే ఆయన మనకి కంప్లీట్‌గా మన చేతికిచ్చేస్తారనమాట. అంటే ఓకే. ఎక్స్‌టెంపోర్ అంటారు చూడండి. సో, యూ సింగ్ మంచిగా ఏది నీకు ఎలా అనిపిస్తే అలా పాడు, ఎలా అనిపిస్తే అలా పాడు అన్నట్టు ఆయన కొంచెం ఎక్స్‌టెంపోర్‌గా ఆయన చేస్తారు. కీరవాణి సార్ ఏంటంటే ఫస్ట్ మనం ఇచ్చిన దట్స్ అ ట్రెడిషనల్ వే ఆఫ్ ఇది. ఆయన యెస్. ఇచ్చిన సాంగ్‌ని మనం మంచిగా ఒక మన విధంగా మనం ప్రెజెంట్ చేయాలి. బట్ ద ట్యూన్ షుడ్ నాట్ ఎక్స్‌టెంపోర్ అదేముండదు. బట్ మనం బాగా ప్రెజెంట్ చేయగలగాలి. ఓకే. సో, ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా అంటే హి మేక్స్ ఎవ్రీవన్ ఫీల్ కంఫర్టబుల్. సో, మనం ఏమైనా కంఫర్టబుల్ లేము అనుకుంటే, సరే ఈ అమ్మాయి కొంచెం టెన్షన్ పడుతోంది. నేను కాసేపు బయటికెళ్ళొస్తాను. ఈలోపు నువ్వు పాడుతూ ఉండు అని చెప్పేసి వెల్ ఆయన బయటికెళ్తారు పాపం. సో, ఓకే. అలా జరిగింది నాకొక ఎక్స్‌పీరియన్స్. సో, అది. సో, తమన్ సార్ అయితే ఇంకా చాలా కూల్ అన్నమాట. తమన్ సార్ బేసిక్‌గా ఎక్కువ అంటే రికార్డింగ్ టైమ్‌లో ఆయన ఇలా అదే ఇబ్బంది ఏం లేకుండా సో ఆయన ఒక పెడతారు. ఇట్లా కృష్ణన్న హూ టేక్స్ ద వోకల్ కోఆర్డినేషన్ అంతా చేస్తారు. సో నేను యెస్. మనం పాడింది అయిపోయింది అన్నాక తమన్ సార్ వచ్చి ఆయన ట్యూన్ ఇచ్చి వెళ్ళిపోతారు మనకి. సో దిస్ ఇస్ ద ఓకే. ట్యూన్. సో యూ హావ్ టు సింగ్ అని చెప్పేసి మనకి ట్యూన్ ఇచ్చి వెళ్ళిపోతారు. మనం ఆ ట్యూన్ నేర్చుకొని మనం ప్రెజెంట్ చేస్తాం. సో ఓకే. అక్కడ కోఆర్డినేట్ చేయడానికి కృష్ణన్ ఆర్ సమ్‌వన్ అలా ఉండడం. సో ట్యూన్ అయిపోయింది. ఎందుకంటే ఆయన చుట్టుపక్కల ఉండరు. బేసిక్‌గా కొంతమంది ఆ టెన్షన్‌తో గాని, ఏవన్నా కొంచెం ఒక టైప్ ఆఫ్ టెన్షన్ ఉండి పాడలేరేమో అన్న ఫీలింగ్‌తో ఉంటుంది కదా! సో, అవును. ఆయన హి డజంట్ వాంట్ టు మేక్ ఎనీవన్ ఫీల్ డిస్కంఫర్ట్ ఆర్ సంథింగ్. సో, కంఫర్టబుల్ చేసి ఆయన వెళ్తారు. ఓకే. ఓకే. వెళ్ళి ఆయన సాంగ్ అయిపోయింది అన్నాక ఆయనొచ్చి విని, మళ్ళీ ఆయన కరెక్షన్స్ చెప్తారు. సో, ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ ఇలా పాడండి. అక్కడ అలా పాడండి అని ఆయన కరెక్షన్స్ ఆయన చెప్తారు. సో, ఓకే. ఇలా ఎవ్రీవన్ హాస్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ యెస్. యూ నో సూపర్. స్టైల్. అక్క, మీరు వరల్డ్ టూర్స్‌కి కూడా ఎళ్తారా? అంటే మ్యూజిక్ డైరెక్టర్స్‌తో సింగర్స్ వెళ్తూ ఉంటారని నేను విన్నాను కొన్ని ఇంటర్‌వ్యూస్‌లో. యాహ్! సో మీరలా యాహ్! ఏమైనా అంటే వెళ్లారా నేను వరల్డ్ టూర్స్? మ్యూజిక్ డైరెక్టర్స్‌తో యాక్చువల్లీ వెళ్ళాల్సిన ఒక 2 టూర్స్ అనుకోకుండా లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అయ్యాయి. అప్పుడు నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకోసారి కంప్లీట్‌గా సిక్ అయిపోయాను. బెడ్ రిడెన్ అయిపోయాను. సో, అలా ఓకే. క్యాన్సిల్ అయ్యాయి. దాని తర్వాత నార్మల్ నా టూర్స్ అన్నవి అంటే నేను కువైట్ అవన్నీ వెళ్ళాను. సో, అది ఓకే. నేను నా సోలో పెర్ఫార్మన్సెస్ ద్వారా వెళ్ళాను. అలాంగ్ ఓకే. విత్ సాకేత్ గాని వీళ్ళతో వెళ్ళాను. అలా. యెస్. యాహ్! మూవీ సాంగ్స్ పాడడం వేరు అండ్ క్లాసికల్ సాంగ్స్ పాడడం వేరు అండ్ యూ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇట్ వెరీ వెల్. హ్మ్. 'అన్నమయ్య పాటకు పట్టాభిషేకం' అనే కార్యక్రమంలో మీరు పాడిన సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అక్క. అండ్ థాంక్ యూ. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా యూట్యూబ్‌లో. ఆ హ్మ్. సాంగ్ మన వాయిస్ ప్రేక్షకుల కోసం మీరు ప్రెజెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే. ఆ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ కోసం కూడా చెప్తారా మాకు? యాహ్! సో, బేసిక్‌గా ఇది 'ఎట్టుకూడే' సాంగ్ ఇది. ఓకే. స్వామి కళ్యాణం అప్పుడు జరిగింది. మధుకర్ గారని ఆయన మ్యూజిక్ చేశారిది. సో, ఓకే. సార్ నాకు కాల్ చేయడం, సో, ఆ సాంగ్ పాడడం. సో, ఇమ్మీడియేట్‌గా నా తర్వాత అంజనా సౌమ్య అక్క. సో, ఫస్ట్ నా రికార్డింగ్ అయిపోయింది. నేను అక్కడే ఉన్నాను. సో, అంజనా సౌమ్య అక్కది అయిపోయింది. ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అలాంటి ప్లాట్‌ఫార్మ్‌లో ఒక అవకాశం రావడం అనేది. అదే కాదు, నేను ఇంకా పాడాను అండ్ కొన్ని కొన్ని మేము ఇలా చెప్పాను కదా! ఇలాగ ఇనాగ్రల్ ఫంక్షన్స్‌కి కొన్ని కొన్ని యెస్. టూర్స్ ఇక్కడ వైజాగ్‌లో అయ్యాయి. అలాంటి వాటికి కూడా నేను వెళ్ళి వాళ్ళతో పాటు ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. రాఘవేంద్ర రావు గారితో యూ నో ఓకే. అంత మంచి డివోషనల్‌గా చాలా బావుంటుంది. చాలా ఓకే. మంచి ప్రోగ్రామ్ అది. సో, అక్కడ కమెంట్స్ కీరవాణి సార్ ఇచ్చేవారు. సో, ఓకే. సార్‌కి కూడా ఎప్పుడు ఇలా అయితే ఏం లేదు. సో, సార్‌కి నచ్చేవి. నేనేం పాడిన సాంగ్స్ నచ్చేవి. సో, ఓకే. ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. అందరూ నా ఫ్రెండ్స్ సో, బావుండేది. సరదాగా ఉండేది. షూటింగ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ ఫన్ యాక్చువల్లీ. యెస్. ఆ యెస్. టైంలో ఒక టెన్షన్ ఉండదు. ఏముండదు. చాలా సరదాగా నవ్వుకుంటూ చేస్తాం. కనిపించినంత అంటే టీవీలో కనిపించినట్టు ఇట్లా స్ట్రిక్ట్‌గా ఇలాగా ఉంటుంది. ఇలా అవును. ఉండదు. ఓకే. అస్సలుండదు. ఎంత సరదాగా ఉండే షూటింగ్ అంటే నాకు చాలా ఫన్ అన్నమాట. ఓకే. గోల గోల చేసుకుంటూ సరదాగా చేసుకుంటాం అలా.
ఓకే. సో, ఆ సాంగ్ 'ఎట్టుగూడే' అది చాలా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. అంటే చాలా చిన్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం బేసిక్‌గా. సో, నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని ఆహ్, ఇలా టీవీలో మనకి టీటీడీలో వాటిలో ఇలా స్వామి పెళ్లి అవుతుంటే వెనకాల సాంగ్ రావడం. ఇదంతా నాకు కావాలని అనుకునేదాన్ని. వావ్! అది చిన్నప్పుడు అనుకునేదాన్ని. ఓకే. సో, దాని తర్వాత అలా అలా ఈ పాట పాడడం, ఇది పెద్ద హిట్ అవ్వడం. దాని తర్వాత ఎస్‌వీబీసీలో అలా స్వామి కళ్యాణం అవుతుంటే వెనకాల ఈ పాట రావడం. ఇట్స్ ఎవ్రీథింగ్ లైక్ అంటే డ్రీమ్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత హ్యాపీగా యెస్. ఫీల్ అయ్యానంటే, అంటే అదొక అదృష్టంలా ఫీల్ అయ్యాను. అది. ఓకే. ఓకే. నేను పల్లవి పాడతానది. యెస్. ఎట్టుగూడి పెండ్లి యోగమిద్దరికీ నీవేళ ఎట్టుగూడి పెండ్లి యోగమిద్దరికీ నీవేళ అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడి పెండ్లి యోగమిద్దరికీ నీవేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. సో వావ్! దిస్ ఇస్ ద సాంగ్. ఒక డివినిటీ ఉంటుంది మీ వాయిస్‌లో. అది చాలా యూనిక్ డివినిటీ ఉంటుంది. దైవత్వం. థ్యాంక్ యూ. చాలా బ్లెస్డ్ అక్క మీరు. చాలా థ్యాంక్ గిఫ్టెడ్ యూ సో వాయిస్. మచ్. థ్యాంక్ యూ సో మచ్. యెస్. యెస్. కొన్ని కామెంట్స్ చూద్దాం అక్క. చాలా మంది మీ యాహ్! ఫ్యాన్స్. యాహ్! మీరు ఏ గాడ్ మీద పాడినా చాలా బావుంటుంది మేడం. రోజు ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టండి. మేము వెయిట్ చేస్తున్నాం. ఓహ్ మై గాడ్! సూపర్. ఆహ్, హిందీ సాంగ్ అడుగుతున్నారు అండ్ 'త్యాగరాజ కీర్తన' ఏదైనా పాడండి. రాముడి మీద పాట మీ గొంతులో. ఓకే. ఏదైనా ఒకటి 'త్యాగరాజ మీరు చూజ్ కీర్తన' చేసుకోండి. 'రాముడు' అంటున్నారు కాబట్టి కలిపి పాడేస్తాను. యెస్. నేను మీకు చెప్పాను కదా! అప్పుడు ఆ వేదవల్లి గారు చాలా మెచ్చుకున్న కృతి అని. సో, అదే అవును. పాడతా. ఓకే. ఇది అందరికీ తెలిసిందే. ఓకే. 'సాగర్ సంగమంలో' ఉంటుంది సాంగ్. యాహ్! బాలకనకమయ చేల బాలకనకమయ చేల సుజన పరిపాల శ్రీరమలోల విధృత శరజాల సుభద కరుణాల బాల ఘన నీల నవ్య వనమాలికాభరణ కేలని దయరాదు పరాకు చేసే వేళ సమయము గాదు ఏలని దయరాదు. వావ్! అక్క సూపర్. థ్యాంక్ యూ. అండ్ అక్క మీ ఫేవరెట్ సాంగ్స్ ఒక 2 ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు? సాంగ్స్ అండ్ ఆల్ ఇళయరాజా సాంగ్స్ అని నాకు తెలుసు. బట్ రెహమాన్ గారివి రెహమాన్ లేదంటే గారి సాంగ్‌లో నాకు 'మనసున మనసుగా' ఇష్టం. 2 లైన్స్. ఆహ్, మనసున మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటనే కలవా దొరికినది నా స్వర్గం తరరరరా నననానా మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రా వావ్! సారీ. నేను చెప్పాను కదా! నేను కొంచెం బ్యాడ్ అట్ మూవీ సాంగ్స్ లిరిక్స్. ఓకే. ఓకే. పర్లేదక్క. కానీ యాహ్! మీ వాయిస్‌లో అలా వింటుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తుంది. చాలా చాలా పాడుతున్నారు. థాంక్ యూ. అక్క థాంక్ యూ. వి ఆర్ గెట్టింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది షో అండ్ యాహ్! సో మీ ఫేవరెట్ సాంగ్‌తో ఇవాల్టి మన కార్యక్రమాన్ని ఎండ్ చేద్దాం. అండ్ మీకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది మన వాయిస్‌తో?
ఈ లైవ్ చాలా ఎక్స్‌పీరియన్స్? చాలా బావుంది. యాక్చువల్లీ అందులో చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఎందుకంటే ఆబ్వియస్‌లీ తెలుసు నాకు. సో, ఓకే. జస్ట్ ఏదో క్యాజువల్ వీడియో చాట్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. పెద్ద కష్టంగా ఏమి అనిపించలే. ఐ సో వెరీ ఎంజాయ్డ్. సో, యెస్. చాలా థాంక్స్ మీ టీమ్ అందరికి ఫర్ యెస్. థాంక్స్ అక్క. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మంచిగా అంటే మంచి మంచి మ్యూజిషియన్స్‌ని గాని, మంచి మంచి ఆర్టిస్ట్‌ని గాని తీసుకొచ్చి సో, యెస్. ఐ ఐ ఇలా ఒక షో స్టార్ట్ చేద్దామని మేము అనుకున్నప్పుడు నాకు మైండ్‌లో ఫస్ట్ వచ్చిన సింగర్ మీరే అక్క. అందుకే థాంక్ ఫస్ట్ యూ. మిమ్మల్నే అడిగాను నేను. థాంక్ యూ సో మచ్. అండ్ థాంక్ యూ నీకు సో కూడా మచ్ ఫర్ ఆల్ ది బెస్ట్. యాక్సెప్టింగ్. యెస్. అయ్యో! నో, నో, నో ఆల్‌వేస్. సో, నీకు కూడా ఆల్ ది బెస్ట్. ఇలా మంచి మంచి వాళ్ళవి చేయాలి అనేసి నేను యెస్. కోరుకుంటున్నా. థాంక్స్ అక్క. థాంక్ యూ సో మచ్. ఒక మంచి మీ ఫేవరెట్ సాంగ్‌తో ఇవాల్టి మన కార్యక్రమం సరదాలు సరిగమలు ఎండ్ చేసేద్దాం. ఓకే. అన్నీ పాడాను. ఒక యెస్. భజన్ పాడలేదు కాబట్టి ఐల్ సింగ్ దట్ భజన్ అండ్ యెస్ ఎండ్ విత్ అక్క. ఇట్. राधा समेत कृष्ण कृष्ण राधा समेत कृष्ण राधा समेत कृष्ण समेत कृष्ण समेत कृष्ण राधा समेत कृष्ण नंदकुमारा नवनीत चोरा नंदकुमारा नवनीत चोरा वृंदावन गोविंद मुरा